నిన్న నాకు గమనించేటప్పుడు ఒకటి అనిపించింది సార్. ఏది ఆలోచించినా నేను అనేటప్పటికి ఆ సెల్ఫ్ వచ్చేస్తుంది. అంటే గమనించుదాము, లేకపోతే అవేర్నెస్ లో ఉందాము అని అనుకోవడం కూడా సెల్ఫే కదా, నేనే కదా. సో ఎటువైపు ఆలోచించినా వెంటనే సెల్ఫ్ బయటకు వచ్చేస్తుంది. వెంటనే మళ్ళా నేను ఓహో అది చేద్దాం ఇది చేద్దాం మళ్ళా నేను. సో అది అంత తీవ్రంగా లోపల నాటుకొని పోయింది అని నాకు అనిపించింది. అది జస్ట్ అలా ఊరకనే ఉందాం అనుకున్నా ఒక్కోసారి. నేను అలా అది అవేర్నెస్ నో, లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉండాలనో, లేకపోతే ఓకే బాగా టైర్డ్ అయిపోయాను, సో ఇప్పుడు ఓకే ప్రశాంతంగా ఉండాలంటే ఇంకా అవేర్నెస్ లో ఉండాలను, లేకపోతే ప్రపంచాన్ని అంతా అర్థం చేసుకోవాలను, లేకపోతే నన్ను నేను మొత్తం అర్థం చేసుకోవాలను. అతని ఎట్లా ఏ మూమెంట్ వెళ్ళినా నేను వచ్చేస్తుంది. సో అని అనిపించింది. సో అంత తీవ్రంగా ఉంది అనిపించింది. నేను అనేది అత్యంత సూక్ష్మ విధానాల్లో ప్రత్యక్షమవుతుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మాన్ని కూడా చెప్పవచ్చు మనం. మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ లో కూడా నేను గమనిస్తున్నాను అనే నేను ఉంది. ఏదో ఒక విషయంలో చాలా సటిల్గా ఆధ్యాత్మికతలో నేనున్నాను అనేటువంటి ఒక భావనలు కూడా నేను కొనసాగుతుంది. ఇంకా ఇలా మనం చూసినట్లయితే ఒక ఏదో జ్ఞాపకాలకి సంబంధించిన భయాలు, గందరగోళాలు, సంఘర్షణ, లేకపోతే కోరికలు, ఆందోళన, దుఃఖము, ఇలాగ వాట్ ఈజ్ అనేటువంటి విషయం కాకుండా, అదే కాకుండా నేను అనేది తన ఉనికిని ఆటోమేటిక్గా ప్రకటించుకుంటుంది అనమాట. తనకు తానుగా ప్రకటించుకుంటుంది. సో తనకు తానుగా ఉనికిని ప్రకటించుకుంటుంది అనే విషయాన్ని మనము ఎక్కడి నుంచి చూస్తున్నామంటారు ప్రభంజన్ గారు? తనకు తానుగా నేను తన ఉనికిని తెలియపరుచుకుంటుంది అనే విషయము మీరు గమనించినప్పుడు అది ఎక్కడి నుంచి గమనిస్తున్నాము? అది సింపుల్ గా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్ సార్. నాకు అంటే ఒక స్పృహలో నుంచో, లేకపోతే ఒక జస్ట్ అలా ఒక అవేర్నెస్ లో నుంచో గమనిస్తున్నామని అనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా గమనిస్తున్నాను అని అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ నేను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను గమనిస్తున్నాను వేరు. అలాగా అంటే నేను అనేది గమనించడంలో ఉంది అనేది వేరు. నేను గమనిస్తున్నాను అనే అవేర్నెస్ ఒకటి. అందులో ఆ అవేర్నెస్ లో నిజంగా అది అవేర్నెస్ కాదు. ఎందుకంటే నేను గమనిస్తున్నాను అని అంటే గత జ్ఞానంతో, అనుభవాలతో ఉన్న కేంద్రం గమనిస్తుంది. తన ఉనికి అక్కడ ఉంది. నేను గమనిస్తున్నాను అనేటువంటిది ఒకటి జరుగుతుంది అని చూసే విధానం ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి చూస్తున్నాం? నేను గమనిస్తున్నాను అనే దాన్ని కూడా గమనించడం. ఎగ్జాక్ట్లీ. అది ఒక నిశ్శబ్దం నుంచి మాత్రమే జరుగుతుంది. అంటే ఓన్లీ యూ కెన్ సీ ద ఐ ఈజ్ మేనిఫెస్టింగ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఇన్ దట్ సైలెన్స్. మీరు నిశ్శబ్దంలోంచే అది తెలుసుకోగలుగుతారు.
నేను గమనిస్తున్నాననే విషయం ఉన్నంత కాలం, నేను ఎరుకుతూ ఉన్నాను అనుకున్నప్పుడు, ఆ నేను రకరకాల విశ్లేషణలోకి పోతుంది. అంటే తనకి తెలిసిన టీచింగ్స్ లోకో, లేదా అంటే తనకి నేను గురించి ఉన్న జ్ఞానంలోకో, లేదా తనకు తెలిసినటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళి తర్వాత గమనిస్తున్నాననే విషయం పోయి ఆ గమనించే విషయంలో కొట్టుకుపోతుంది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నేను కొట్టుకుపోతున్నానని తెలుసుకుంటుంది. తెలుసుకొని మళ్ళీ ఆహా ఇంత దూరం వచ్చేసాను కదా అని మళ్ళీ మొదటికి రావడానికి, మళ్ళీ చూడడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే మొదట్లో ఇలాగ జరుగుతుంది. మొదట అవేర్నెస్ అనేది పెడుతున్నప్పుడు ఇట్లాంటి సహజం. ఎందుకంటే అజ్ఞానం ఎప్పటి నుంచి ప్రారంభమైందో మనకు తెలియదు. ఇట్ ఈస్ ఏజ్లెస్. నేను అనేటువంటిది ఎన్నో వేలాది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఒక అంశం, ఒక కేంద్రం. కాబట్టి అది ఉనికిలోనికి ప్రయత్నరహితంగా, తెలియకుండానే, తనకు తానుగానే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు మనం గమనించే, అంటే నేను యొక్క ఉనికిని గమనించటం అనేటువంటి దాన్ని చెయ్యాలి అనేటువంటి ఆలోచన, ఊహ కూడా ఇంతవరకు లేదనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ నేను గురించి ఎలాగ చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. అయితే నేను చూస్తున్న కొలది ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టుగా నేను చూస్తున్నాను అనేటువంటిది ముందుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ విషయాన్ని మళ్ళీ గాడి తప్పగానే అక్కడ కూడా నేనుందనేది సూక్ష్మ గ్రాహకత్వం. అది సూక్ష్మంగా గ్రహించటం. ఆ గ్రహించటం అనేది మరో స్టెప్ లో జరుగుతుంది. అయితే అలాగా మనం చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ నేను యొక్క, ఆ మనస్సు యొక్క పొరలు ఉంటాయి కదా. సో ఆ పొరలు అన్నిటిలో నుంచి మనము అంతరంగ ప్రయాణం చేయగలుగుతాం. అదే కాన్షియస్ లెవెల్ అండ్ సబ్ కాన్షియస్ లెవెల్ అండ్ అన్కాన్షియస్ లెవెల్. సో ఆ లెవెల్స్ లోని ఉన్నటువంటి నేనులోనికి ప్రయాణం చేయగలుగుతాం. ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ లోపలికి దిగి అక్కడ కూడా నేనుంది, ఆ నేనుంది అంటే ఇప్పుడు మీరు ఈ నేను పరిశీలిస్తున్నాననే ఆలోచన కూడా ఉంది కదా అనేటువంటిది చూడటం అనేది ఇంకొక లెవెల్లో చూడటం. అలాగా మళ్ళీ మన ఇంకొక లెవెల్లో మనం చూస్తుండేటప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మంగా అది ఎలాగా తన తలెత్తుతుంది. అంటే ఒక పాము పాకుడుతూ వెళ్తుంది, అది ఎప్పుడు తలెత్తుతుందో తెలియదు, ఎప్పుడు బుస కొడుతుందో తెలియదు. సో కాబట్టి పామును మీరు గమనిస్తున్నారు, అది తలెత్తినప్పుడల్లా చూస్తున్నారు, అది బుసగెత్తినప్పుడల్లా చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి అక్కడ? యు ఆర్ అవేర్ ఆఫ్ ది డిజార్డర్ ఆఫ్ ది ఐ. అంటే డిజార్డర్ ఉంది, నేనులో డిజార్డర్ ఉంది, డిజార్డర్ తోనే నేను ఉంటుంది. అది కంటెంట్ ఆఫ్ ది ఐ, అది నేనులో ఉండే పదార్థం అది. సో కాబట్టి చూస్తున్నప్పుడు ఏమైంది, యూ కమ్ టు ది ఆర్డర్. అంటే నేను గమనిస్తుండేటప్పుడు అప్పుడు ఏమైందంటే తిరిగి ఒక క్రమగతమైన స్థితిలోనికి మళ్ళీ రాగలగటం జరుగుతుంది. సో ఇలాగా
ఎప్పటికప్పుడు క్రమగతమైన స్థితిలో నేను ఉండాలి అనే ఆలోచన కూడా నేనే. సుగుణవంతుడిని అవ్వాలనే ఆలోచన కూడా నేనే. లేదా ధ్యానంలో మరొక స్థితిని పొందాలనుకున్నది కూడా నేనే. ఆలోచనలు ఆగిపోతే బాగున్ను అనుకున్నది కూడా నేనే. ఆలోచనకు అవతల ఏముందో తెలుసుకోవాలి అని తాపత్రయపడేది నేనే. జీవితంలో సుఖాలు అనుభవించాలి, జీవితంలో ఆనందంగా ఉండాలి, జీవితంలో ఏ లోటు లేకుండా బ్రతకాలి, నా ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలన్నీ తీరాలి అని ఏ నేనైతే ప్రవర్తిస్తుందో ఆ నేనే మళ్ళీ ఏం కోరుకుంటుంది? నాకు శాశ్వత ఆనందంలో ఉండే స్థితి కావాలి, నాకు పూర్తి నిశ్శబ్దం కావాలి. అది ఎలాగ పట్టుకోవడం, ఎలాగ ఏ విధంగా ఆలోచనలు అవుతాయి అని ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అది కూడా ఆలోచన అవుతుంది, అప్పుడు అది కూడా తాపత్రయం అవుతుంది, అప్పుడు దాని గురించి కూడా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఒక లెవెల్లో వదిలేసి ఇంకొక లెవెల్లో అది ప్రయాణం చేయటం మొదలు పెడుతుంది. కానీ దేంట్లో ప్రయాణం చేసినా చేసింది నేనే కదా. సో కాబట్టి అది ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడినా, సామాజిక గౌరవం కోసం ఆరాటపడినా, గుర్తింపు కోసం ఆరాటపడినా, లేదా ధనకాంక్ష కోసం ఆరాటపడినా, పదవి కోసం ఆరాటపడినా, దేనికోసం జీవితంలో ఆరాటపడినా, అలాగే ఆధ్యాత్మికత స్థితిలోనికి, ధ్యాన స్థితిలోనికి వెళ్ళాలని ఆరాటపడినా, నిశ్శబ్దం కోసం ఆరాటపడినా, ఆరాటం అనేటువంటిది ఒక స్వభావ సిద్ధమైనటువంటి నేను అది. కాబట్టి ఈ నేను గొప్పది, ఆ నేను మంచిది, ఆ నేను చెడ్డది అని కాదు. అంటే ఆలోచన ఏ రూపంలో ఉన్నా అది శబ్దమే. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది ఐ? The nature of the I predominantly in what aspects? అంటే దేంట్లో నేను ప్రభావం చూపిస్తుంది. ఒకటి ఫియర్, రెండు అంబిషన్, మూడు సెక్యూరిటీ, డిజైరింగ్ ఫర్ సెక్యూరిటీ. ఇక్కడ ఇది మనం చూసినట్లయితే మనకి వస్తున్న ఆలోచనలు అనేక రకాలుగా ఉండొచ్చు, రకరకాల విషయాలు ఉండొచ్చు. అందులో ఏదైనా తీసుకోండి, ఏ ఆలోచన అయినా తీసుకోండి, అది ఒక పెర్మనెన్సీ కోరుతూ ఒకటి ఉంటుంది. ఆ పెర్మనెన్సీలో ఐడెంటిఫై అయిపోతుంది, ఫ్యామిలీతోటో, తన శరీరంతోటో, తన తాలూకా ఒక స్థితితోటో ఐడెంటిఫై అయిపోతుంది. అలాగే అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, బికాజ్ ఇట్ వాంట్స్ ఎ సెక్యూరిటీ ఇన్ దట్, ఇట్ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. సో అప్పుడేమంటే పోతుందేమో అని మళ్ళీ భయం కలుగుతుంది, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. సో ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఇట్ వాంట్స్ దాన్ని పెర్మనెంట్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ దాంట్లో ఉండాలని కోరుకుంటుంది. ఇట్ మే బి ఏ స్టేట్ ఆఫ్ సైలెన్స్. సపోజ్ చిన్న అనుభవం వచ్చింది అనుకోండి, ఒక సైలెంట్ స్టేట్ లేదా ఒక ఆనందం స్టేట్ మనకు అనుభవం వచ్చింది. సో ఇట్ వాంట్ టు మేక్ ఇట్ పర్మనెంట్. సో ద మూమెంట్ ఇట్ వాంట్స్ టు మేక్ ఇట్ పర్మనెంట్, ఇట్ ఈస్ లాస్ట్, అది పోయిందనమాట. అంటే ఎప్పుడైతే దాన్ని సొంతం చేసుకోవాలి, తనది అయిపోవాలని అనుకుంటుందో ఆ క్షణమే ఆ స్థితి నుంచి దూరం అయిపోతుంది. అప్పుడు నేను అనేది ఒక డిజైర్లో పనిచేయడం మొదలు పెడుతుంది, కోరికలో. ఆ కోరికలో కొనసాగుతూ ఉంటుంది. అక్కడి నుంచి దానికి చేరుకోవడానికి ఒక గమ్యం ఏర్పరచుకుంటుంది. ఇలాగ ఏమవుతుందంటే
మనం ఎప్పటికప్పుడు అది భయంలోంచి, లేకపోతే అంబిషన్ లోంచి, లేకపోతే పర్మనెన్సీ కోసం, లేకపోతే ఒక సెక్యూరిటీ కోసం ప్రయత్నిస్తున్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాలి. అలా గమనించలేకపోతే ఏమవుద్ది, ఆ క్షణము మనం దాంట్లో పడిపోతాం. సో ది వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ we are attached to so many things. So why we are attached, that is the main question. Can't we live without attachment? So why we are attached, why we depend on so many things అనేటువంటి విషయం, I mean not physically but psychologically, మానసికంగా మనం ఎందుకు అనేక విషయాల మీద ఆధారపడుతున్నాం. ఇది లేకపోతే నేను ఉండలేను అని ఎందుకు భావం కలుగుతుంది. ఇది నాకు కావాలి, ఇది దీంతో నేను ఉండాలి అని ఏదో ఒక విషయం అది ముఖ్యమైపోతుంది కదా జీవితంలో. అది ఎందుకు ముఖ్యమవుతుంది అంటే ఏదో కొరత ఉంది, ఏదో ఒక ఆలంబనం కావాలి, దానికి దేంతోనో నింపాలి ఆ ఖాళీని. సో ఆ లోన్లీనెస్ ఏదైతే ఉందో, that loneliness is the self, that is the main reason. That loneliness, it wants always support, it always wants to fill itself with something or other. So ikkadi nunche bhayamu, ikkadi nunche korika, ikkadi nunche sarvasvam puడతాయి. అన్ని అక్కడి నుంచి కనెక్ట్ అయిపోతాయి. So the whole consciousness we know as fear, as anger, as jealousy, as hatred, as violence, as boredom, everything comes from that. So we have to understand and stand at the point of loneliness, that is awareness. We have to stand face to face at the point of loneliness. అంటే లోన్లీనెస్ అనేది వచ్చిన వెంటనే, అంటే చూడండి ఇక్కడ దేని మీద ఒక దాని మీద ఆలోచన వస్తుంది, ఏదీ లేని ఆలోచన ఉండదు. ఒక దాని మీద ఆలోచన వస్తుంది. దేని మీద ఆలోచన వస్తుంది అంటే ఒక దాన్ని ఆధారంగా చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. కొన్ని ఏవో జ్ఞాపకాలతో వస్తున్న ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు వస్తాయి. బికాస్ ది కాన్షియస్నెస్ ఇస్ లోడెడ్ విత్ సో మెనీ రికార్డింగ్స్. ఎవ్రీ టైమ్ ఇట్ రికార్డ్స్ వాట్ ఎవర్ దాని టచ్ లో వచ్చిందల్లా కూడా అది పాతదిగా చేసుకుంటుంది మనసు. ఇందులో కొత్తదనం ఏముండదు. ఆల్ ఎక్స్పీరియన్సెస్, ఇట్ ఈస్ లోడెడ్ విత్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. అందువల్ల ఓవర్లోడ్ అవడం వల్ల ఏదో ఒక ఆలోచన వస్తుంది, పనికిరాంది, పనికొచ్చింది అనుకోండి. సో కొన్ని ఆలోచనలు ఏం చేస్తాయి, కొన్ని ఆలోచనలు ఒంటరితనం నుంచి బయటపడడానికి లేదా ఒంటరితనాన్ని కొనసాగించకుండా ఉండడానికి అందులో ఉంటే ఒక రకంగా అసంతృప్తిగా ఉంటుంది కనుక వెంటనే దేని మీద ఆధారపడాలి. చాలా వస్తువులు కావాలి, చాలా విషయాలు కావాలి. సో ఈ ఆధారపడిన వస్తువులన్నీ మళ్ళీ బంధం అయిపోతాయి. అందుకే ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అంటే ప్లెజర్ సీకింగ్ కదా మైండ్ ఎల్లప్పుడూ కూడా. అయితే ప్లెజర్ లో పడినప్పుడు ఏమవుతుంది, ఆ ప్లెజర్ ఇంపార్టెంట్ అయిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, ఆ ప్లెజర్ వల్ల మళ్ళీ పెయిన్ వస్తుంది, దుఃఖం వస్తుంది. సో ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ ప్లెజర్ కావాలి, మళ్ళీ ఆ ప్రెషర్ వల్ల మళ్ళీ పెయిన్ వస్తుంది. సో ఆల్వేస్ ఇట్ డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఆర్ అదర్ టు ఫిల్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది సెల్ఫ్. సో ది మెయిన్ పాయింట్ ఈస్, అక్కడ సెల్ఫ్ ఎప్పుడైతే ఒక దాన్ని కావాలని ఒక స్టెప్ ముందుకు వేస్తుందో, ఇప్పుడు ఏది లేదనుకోండి, కొంచెము ఏ పని లేదు, మనసులో ఏ ఆలోచన లేదు, సడన్ గా ఆ ఖాళీని, ఆ శూన్యతని భరించలేక ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అనిపిస్తుంది మనసుకి. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఇట్ మే బి టీవీ, ఆర్ ఇట్ మే బి న్యూస్ పేపర్, ఇట్ మే బి టాక్ ఇన్ ఫోన్, ఆర్ ఇట్ మే బి
reading something, or whatever it wants to occupy itself with something or other. It wants to occupy. The occupation is filling up the mind. So occupation అనేది ఏంటి అసలు యాక్చువల్ గా? Why do mind wants to occupy itself? That is the question అన్నమాట. So the moment it wants to occupy, that means itself, that means it is taking a step outside. A step, ఒక అడుగు ముందుకు వేస్తుంది అనమాట. తర్వాత తనకు తెలియకుండా ఎన్నో అడుగులు పడిపోతాయి. సో అందుకని మొదటి అడుగులోనే ఏం చేయాలి? ఆక్యుపేషన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది, ప్లెజర్ సీకింగ్ గా వెళ్ళిపోతుంది, సపోర్ట్ సీకింగ్ గా వెళ్ళిపోతుంది. ఇట్ వాంట్స్ టు ఫీల్ సంథింగ్ ఆర్ ఎల్స్ అనేది పసికట్టి వెంటనే చూసి ఆ చూడటము అనేటువంటిది అక్కడ జరగాలి. యూ హ్యావ్ టు వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాట్ టు జడ్జ్. అంటే అది తప్పు ఇది ఒప్పు అనడానికి కోసం కాదు. నాట్ టు కండెమ్, నాట్ టు యాక్సెప్ట్. అది అంగీకరించడం కాదు, ఖండించడం కాదు, లేదా దాని పుట్టు పూర్వోత్తరాల గురించి ఆలోచించడానికి కాదు, విశ్లేషణ చేయడానికి కాదు. కానీ జస్ట్ వాచ్ సైలెంట్లీ హౌ ఇట్ ఈస్ ఎ టేకింగ్ స్టెప్ ఫార్వర్డ్. అంటే ముందుకెళ్ళి ఎందుకు అది తనలో ఏదో ఒక విషయాన్ని నింపుకోవాలని ఒక ప్రయత్నంలో పడుతుంది. ఆ ప్రయత్నము లేకపోతే ఆ ఒక అడుగు అనేది ప్రారంభం కాగానే, when you observe that loneliness, when you are face to face with that loneliness, at that moment something happens. అంటే లోన్లీనెస్ ని ఇంతవరకు ఫేస్ చెయ్యకపోవడం వల్ల సెల్ఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సెల్ఫ్ అనేది కంటిన్యూ అయినంత కాలం మానవ జీవితంలో దుఃఖము, భయము, ఆందోళన, సంఘర్షణ, అనిశ్చితత్వము, తర్వాత అంబిషన్, తర్వాత గందరగోళము, జెలసీ, హేట్రేట్, ఇటువంటివన్నీ ఆ కంటెంట్ లో ఉన్నవన్నీ పోవన్నమాట. ఆ కంటెంట్ తోటే నడుస్తూ ఉంటుంది. సో ఆ కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ది కంటెంట్ ఈస్ ది సెల్ఫ్ అండ్ ద సెల్ఫ్ ఈస్ ది కంటెంట్. If you remove the content, there is no self. If there is no self, there is no content. So the content itself is the self. అందువల్ల ఆ కంటెంట్ ఎలా తెలుస్తుంది మనకి? థాట్ వల్ల తెలుస్తుంది. థాట్ అండ్ ఎమోషన్. సో ఎప్పుడైతే ఒక థాట్ వచ్చిందో, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది కంటెంట్. దిస్ కంటెంట్, ఈ కంటెంట్ ఎలాగొచ్చింది అసలు? కంటెంట్ అనేది బికాస్ ఆఫ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ ఫర్ 40, 30, 20 or 50 years of continuous age and experiences. అండ్ అది ఏంటైంది? మెమరీ కింద ఫారం అయిపోయింది ప్రతి ఎక్స్పీరియన్స్ బ్రెయిన్ సెల్స్ లో. ఈ మెమరీ అంతా నాలెడ్జ్ కింద స్టోర్ అయింది. దాని నుంచి పుడుతున్న ఆలోచనలు. సో ఒక ఆలోచన వచ్చింది అని అంటే, ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలమైన మెమరీకి సంబంధించిన ఒక అనుభవానికి సంబంధించిన ఆలోచన అది. కాబట్టి అది ఎప్పుడు కొత్తది కాదు. ఈ ఆలోచనలే మనలో ఉన్నటువంటి కంటెంట్ అన్నిటిలోని ప్రవహించేది ఒక ఆలోచన మాత్రమే. సో వెన్ ఎవర్ ది థాట్ కమ్స్, వన్ మస్ట్ నో దట్ ఈస్ ఫ్రమ్ ది కంటెంట్, దట్ ఈస్ ఫ్రమ్ ది ఐ. సో ఆ థాట్ నేను వేరు కాదు. బికాస్ కంటెంటే నేనైనప్పుడు, నేనే కంటెంట్ అయినప్పుడు, థాట్ కూడా నేనే థాట్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆ థాట్ నాకంటే వేరే అని దాన్ని అదుపులో పెట్టడం, దాని నుంచి పారిపోవడం, దాన్ని నిద్రపుచ్చటం, దాన్ని నిశ్శబ్దానికి రావడం కోసం అనేక ప్రయత్నాలు చేయటము, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడము. ఈ ప్రయత్నాల్లో ఏమవుతుందంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది దట్ లోన్లీనెస్ విచ్ ఇస్ ఐ, ద థాట్. అంటే అక్కడ ఈ లోన్లీనెస్ ని ముఖ్యంగా ఏంటంటే యూ హ్యావ్ టు కన్ఫ్రాంట్ ఇట్.
ముఖాముఖి అవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఈ లోన్లీనెస్ ని ముఖాముఖి అవ్వడం లేదు. లోన్లీనెస్ రాగానే మనసుకు తెలిసింది ఏంటంటే అతి త్వరగా దాని నుంచి దూరం అయిపోవడం అనమాట. 1000 things it knows how to escape from that thing which is called loneliness. అందువల్ల అది రాగానే ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా మనకి మన ప్రయత్నమే లేకుండా అది ఒక మెకానిజం లాగా, అంటే ఒక యంత్రం చూడండి, ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు చక్రాలు ఒకే విధంగా తిరుగుతాయి, కానీ ఒకసారి ఒకలాగా తిరగవు కదా. సో ఇట్ ఈస్ అరేంజ్డ్ లైక్ దట్. సో వెన్ యూ స్విచ్ ఆన్, ఆల్వేస్ it runs in the same way. అలాగే ది మైండ్ ఇస్ ప్రోగ్రామ్డ్, ఆ ప్రోగ్రామ్ చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే ఒక ఆలోచన రాగానే టకటకమని కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట, అంతే. అందువల్ల ఇక్కడ లోన్లీనెస్ నుంచి వస్తున్నటువంటి ఒక నింపుకోవాలనేటువంటి ఒక పరిస్థితి నుంచి వస్తున్నాయి ఆలోచనలు అనమాట. సో లోన్లీ ఈజ్ ద సెల్ఫ్ అని చూడాలన్నమాట. సో వాట్ ఈస్ దట్ లోన్లీనెస్? It always wants to fill it. It always wants to run away from it. What is that? ఇప్పుడు మనం దాంతో కన్ఫ్రంట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటామో ఆ లోన్లీనెస్ ని, then we are able to understand the nature and the structure of the I. అప్పుడు దాని యొక్క అవగాహన వల్ల ఏమవుతుందంటే మనం లోతుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. నేను అనేటువంటిది అనేకమైన పొరలలో ఉంటుందన్నమాట. సో ఒక పొర మనం అర్థం చేసుకుంటే ఇంకొక పొర బయటకు వస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే మరొక పొర బయటకు వస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే ఇంకొక పొర నన్ను చూడు అని వస్తుంది. అలాగే ఏమవుతుందంటే ఒక్కొక్క పొర వస్తా ఉంటుందన్నమాట. సో మనం ఒకసారి ఏదో చూసేసి ఇది అర్థమైపోయిందండి, ఈ టీచింగ్ అర్థమైపోయిందండి, కృష్ణమూర్తి గారు చెప్పింది బాగుందండి, ఇందులో చాలా విషయం ఉంది అని మనకు అనిపిస్తే తప్పకుండా వీఆర్ ఇన్ డెల్యూషన్. మనం భ్రాంతిలో పడ్డాం అన్నమాట. అంటే మనసు తనకు అర్థమైపోయిందని పుస్తకం మూసేస్తుంది, దాని పుస్తకం, ఆ పుస్తకం మూసేయడం వదిలేయండి, దాన్ని చూడటం అనే పుస్తకం వదిలేసి it satisfies with the words, with the teachings. అందుకనే there are so many seekers who are actually sleeping. ఎందుకంటే there is a psychological satisfaction which is very very dangerous. Intellectual satisfaction is very very dangerous. అందువల్ల ఏమంటే అది ఆ సాటిస్ఫాక్షన్ ఏమవుతుందంటే దే థింక్ దట్ దే రీచ్ దట్. ఇంకో డెల్యూషన్ అనమాట. ఈ నేనేం చెప్తుందంటే నువ్వు ఆల్రెడీ పొందేసావు అది, లేకపోతే చూడు అందరిలాగా నువ్వు గొడవ పడుతున్నావా, అందరిలాగా లేకపోతే ఎక్కువ నువ్వు వేరేగా ప్రవర్తిస్తున్నావా, నువ్వు ఎంత సైలెంట్ గా ఉన్నావు, నీ భార్య దగ్గర కూడా నీ మనసులో కూడా నువ్వు ఎంత హాయిగా ఉంటున్నావు, నీకు ఆల్రెడీ ఫ్రీడమ్ వచ్చేసింది, నువ్వు ఆ స్టేట్ ఎన్లైటన్మెంట్ స్టేట్కి వచ్చేసావు, ఇంకేం పర్వాలేదు నీకు, నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తున్నావు, చూడగలుగుతున్నావు, యాక్చువల్ సీయింగ్ అనేది నీకు దొరికిపోయింది అని ఒక డెల్యూషన్ లో పెట్టేసి అసలు చూడకుండా చేసేస్తుంది. See, so many ways అన్నమాట. There are so many ways of escaping from the I. A subtler and subtler and subtler and subtlest ways. చాలా కన్నింగ్ సార్, అసలు చాలా కన్నింగ్. మైండ్ ఈస్ ఎ వెరీ కన్నింగ్ థింగ్. సో ఎంత అమౌంట్ ఆఫ్ అలర్ట్నెస్ ఉందని చెప్పండి. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ అలర్ట్నెస్ ఇస్ నీడెడ్. ఇక్కడ సార్ ఒక దగ్గర ఆగాం సార్. అక్కడ అంటే ఒక ఆలోచన ఆగిపోయిన తర్వాత, లేకపోతే ఒక పని అయిపోయిన తర్వాత అలా కూర్చొని ఉన్నాం, అలా వెంటనే ఏదో చేయాలనిపిస్తుంది, లేకపోతే ఏదో చూడంగానే ఏదో ఆలోచన వస్తుంది, మళ్ళీ వెంటనే ఏదో గమనించాలనిస్తుంది, లేకపోతే టీవీ చూడాలనిపిస్తుంది, లేకపోతే అది చేయాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తా ఉంటది మీరు అన్నట్టు.
అలా ఊరికనే అలా కూర్చోవడం అనేది అది వల్ల కాకుండా వెంటనే ఏదో ఒకటి అవును. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆ చెయ్యడం అనే ఆ లోన్లీనెస్ అనే దాని నుంచి ఎస్కేప్ కావడమే ఈ చెయ్యడం అంటారా? అలా అంటే అలా అలా ఉండలేము ఊరికనే వెంటనే చేయాలనిపిస్తుంది. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అంటే పని చెయ్యకుండా ఒకరు తన మట్టుకు తను కూర్చోవడం ఆ స్థితి కాదు. లోన్లీనెస్ బయటపడిన స్థితి కాదు. అలాగని మాట మాటికి పనిలో పడిపోవడం లోన్లీనెస్ లోంచి బయటపడిన స్థితి కాదు. ఇక్కడ సూక్ష్మమైన విషయం ఉంది. మీరు మంచి ప్రశ్న వేశారు ప్రపంచం గారు. ఇప్పుడు ఒక క్షణం కొంచెం ఖాళీ వచ్చేసరికి ఏదో చేయాలనిపిస్తుంది, అవునా? అవును సార్, అవును అవును. మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఊరుకోదు, నెక్స్ట్ ఏం చేయాలి అది ఆలోచించి అది చేయాలనిపిస్తుంది. అయితే చేసే ముందు, చెయ్యాలనిపించిన తర్వాత, చెయ్యాలనిపించే సమయంలో, మళ్ళీ చేయడానికి ముందు ఒక చిన్న ఖాళీ ఉంది కదా. ఇప్పుడు పని అయిపోయిందండి, పని అయిపోయిన తర్వాత పని చెయ్యాలి అని అనిపిస్తుంది, పని చేయడానికి ఉపక్రమించారు. సో పని ఆ ఖాళీ వచ్చినప్పుడు పని చేయాలని అనిపించడం, ఉపక్రమించడం, పని చేయడానికి మధ్యలో ఒక ఖాళీ ఉందా లేదా? సూక్ష్మాతి సూక్ష్మమైన ఖాళీ అయినా అవ్వచ్చు, అది చాలా తక్కువ ఖాళీ అవ్వచ్చు. సో దట్ ఈస్ ది పాయింట్ వేర్ వి స్టే, దట్ ఈస్ లోన్లీనెస్. అక్కడ మనం చూడాలి. అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా, సో అక్కడ నిజంగా ఆ సమయంలో టీవీ చూడడం అవసరమా? నిజంగా ఆ టైంలో బాతాకానే అవసరమా? నిజంగా ఆ టైంలో జోక్స్ వినడం అవసరమా అనేది ఎవరు చూస్తారు? ఇంటెలిజెన్స్ చూస్తుంది, నాట్ ది మైండ్. ఎందుకంటే ఆ సమయంలో మైండ్ బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటే సమయంలో, ఇంకా ఆక్యుపేషన్లోకి వెళ్ళబోతున్న సమయంలో, ఆక్యుపేషన్ అంటే కావాలి అనుకుంటున్న సమయం నుంచి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే సమయానికి మధ్యన ఉన్నటువంటి సమయంలో అది ఎక్కడ ఉంది అది మనం పట్టుకోవాలి. అది ఎక్కడ ఉందంటే ఒక ఒక చిన్న విరామంలో ఉంది. ఆ విరామంలో పాపింగ్ అప్ అవుతుంది, లోన్లీనెస్ పాపప్ అవుతుంది. అంటే దేన్నో పట్టుకోవాలి, దేన్నో ఆధారం చేసుకోవాలి, దేని మీద ఉరకాలి అని పాపప్ అవుతుంది. అది అంటే ఒక్కొక్క ఆలోచన, టీవీయా, పేపరా, మాట్లాడాలా, ఇలాగా ఏదో ఒక సూచన వస్తుంది. సో బీ అవేర్ అట్ దట్ మూమెంట్ ఆఫ్ పాపింగ్ అప్ ఆఫ్ దట్ థాట్. అంటే ఆ లోన్లీనెస్ అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న విషయాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తిరిగి అంటే ఆ పాపప్ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి పాపప్ వస్తుందో అక్కడికి వెనక్కి వస్తుంది మైండ్, ముందుకెళ్ళదు. వెనక్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి అది ఒక లోన్లీనెస్ నుంచి వస్తుంది అన్నమాట, శూన్యత నుంచి వస్తుంది, అంటే ఒంటరితనం నుంచి వస్తుంది. ఆ ఒంటరితనంలో మీరు నిలబడ్డారు ఫేస్ టు ఫేస్, అక్కడ నిలబడి చూస్తున్నారు మళ్ళీ పాపప్ వస్తుందా, మళ్ళీ ఏ ఆలోచన వస్తుంది, దేని మీదకి వెళ్ళాలని చూస్తుంది అనే విషయాన్ని కనిపెడుతున్నారు అనమాట. అంటే యు ఆర్ అలర్ట్ ఫ్రమ్ ఏ సౌండ్ దాని నుంచి వినిపించబోతుంది అని యు ఆర్ అలర్ట్ గా ఉన్నారు. యాజ్ ఇఫ్ ఒక తోటలో ఉన్నారు, కాకు అరుస్తుందా, కోయిలు అరుస్తుందా, లేకపోతే రామచిలుక అరుస్తుందా, లేకపోతే మైనగూరు అరుస్తుందా, ఏదో ఒకటి అరుస్తుంది, లేదా ఆకులు సబడి వినిపిస్తుంది, లేకపోతే ఏది లేకుండా ఒక క్షణం నిశ్శబ్దం ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడాలంటే మీరు లోపట నిశ్శబ్దం అవ్వాలి. మీ నిన్నటివి మొన్నటివి ఆలోచనలు, గతానికి సంబంధించిన ఆలోచనలు, ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూడలేరు. సో యు ఆర్ ఎంప్టీ అండ్ యు ఆర్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, యు ఆర్ జస్ట్ సీయింగ్. అలా సీయింగ్ లో ఏమైంది, యాక్చువల్ గా యు ఆర్ లిసనింగ్
యాక్చువల్లీ యు ఆర్ లిసనింగ్. అంటే మీరు కోకిల్ని వినాలని కాదు, కాకిని వినాలని కాదు, లేదా మైనగోరుని వినాలని కాదు, ఆకుల శబ్దం వినాలని కాదు, బట్ యు ఆర్ క్వైట్లీ వితౌట్ ఎనీ చాయిస్, యు ఆర్ జస్ట్ వాచింగ్, యు ఆర్ జస్ట్ లిసనింగ్ వితౌట్ ఎనీ చాయిస్. అంటే ఏంటి జరుగుతుందో అక్కడ చూస్తున్నారు. అలాగా ఈ లోన్లీనెస్ లో ఏం జరుగుతుందో జస్ట్ యు ఆర్ వాచింగ్. వాట్ ఈస్ పాపింగ్ అప్, వాట్ ఈస్ కమింగ్ ఎస్ థాట్, what to what thing it wants to anchor, దేన్ని పట్టుకొని దాని కొక్కిని తగిలించాలని చూస్తుంది అని మీరు వాచ్ చేశారు. వాచ్ చేసిన సమయంలో ఏమైందంటే సడన్ గా దట్ లోన్లీనెస్ మారిపోయింది, దాని తత్వమే మారిపోయింది అనమాట. అంటే ఆ వాచింగ్ లో అది చెయ్యాలనుకున్నది, అది చేస్తాం అనుకున్నది, దాన్ని పట్టుకోవాలనుకున్నది వదిలేసి నిశ్శబ్దం కింద మారిపోయింది. అంటే ఒక ఎలోన్నెస్ కింద మారిపోయింది. మారిపోయిన సమయంలో అక్కడ ఏముంది అంటే ఏదైనా అవసరం, ఒక చర్య అవసరం. మీ భార్య మిమ్మల్ని పిలిచారు ఏదో పని కోసం. యూ హ్యావ్ టు గో దేర్ అండ్ అటెండ్ టు దట్ వాట్ ఇట్ ఈస్. Somebody called you and asked you something, you have to reply, you reply. అంటే అక్కడ మోటివ్ లేదు బట్ యాక్షన్ ఉంది. మోటివ్ కమ్స్ ఫ్రమ్ ద లోన్లీనెస్. లోన్లీనెస్ నుంచి ఒక కారణం ఉంటుంది. అంటే నేను దాన్నా పట్టుకోవాలి, ఎలాగ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్మెంట్కి ఏది కావాలి, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని ఒక చాయిస్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది. బట్ ద యాక్షన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ది సైలెన్స్ హ్యాస్ నో మోటివ్, బట్ యు యాక్ట్. యు ఆర్ నాట్ యాక్షన్లెస్, బట్ దెర్ ఈస్ నో రియాక్షన్ ఇన్ ఇట్, బట్ దెర్ ఈస్ యాక్షన్ ఇన్ ఇట్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్షణంలో మీకు ఏది అవసరమో అది ఆలోచిస్తుంది మనస్సు, ఏది చెయ్యాలో అది చేస్తుంది మనస్సు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ లోన్లీనెస్ విచ్ ఇస్ ది సెల్ఫ్. సో ది ఆరిజిన్ ఈస్ దెన్ ద ఇంటెలిజెన్స్. ది ఆరిజిన్ ఈస్ some silence is there, that is the origin, that from that silence. So that silence has no motive. సో అందుకని అక్కడి నుంచి వస్తున్నటువంటి చర్యలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక దాని మీద ఆధారపడవలసిన అవసరం అనేది ఉండదు, అటాచ్మెంట్ ఉండదు, దానివల్ల భయం ఉండదు, ఆ యాక్షన్ వల్ల గోల్ ఉండదు దానికి, తర్వాత అది దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ, ఆశ, బెంగ ఏమీ ఉండదు. అసూయ, ద్వేషాలు రావు, అది ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని వాళ్ళ మీద. ఇలాగా ఈ కంటెంట్ అంతా కూడా ఒకదానికొకటి కనెక్టెడ్ అనమాట. కోపం భయం నుంచి వేరు కాదు, భయం దుఃఖం నుంచి వేరు కాదు, దుఃఖం ఆందోళన నుంచి వేరు కాదు. ఇలాగా వేరు వేరు పేర్లు పెట్టుకున్నాము, కానీ ఒకటి బిగిన్ అయితే ఇంకో దానికి కనెక్ట్ అవుతుంది. సో అవర్ కాన్షియస్నెస్ ఇస్ కనెక్టెడ్, ది కంటెంట్ ఈస్ కనెక్టెడ్ with one another. One aspect of fear, the other aspect maybe we call it anger and sorrow, but all things are connected. ఇది మనం చూడొచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే మనం గమనించామో అప్పుడు ఏమవుతుందంటే ఆ పాయింట్ లో గమనించాము, అంటే ఒకటి అందుకోవాలి, ఒకటి పట్టుకోవాలన్న మూమెంట్ లో గమనించాము. ఆ మూమెంట్ లోనే అది దాంతో అటాచ్ అవ్వడం, ఆక్యుపై అవ్వడం అనేది ఆపగలుగుతుంది అనమాట. ఆ చూడడంలో దట్ వెరీ సీయింగ్. సో దట్ సీయింగ్ ఈస్ గోయింగ్ బియాండ్ ఇట్. సీయింగ్ చూసిన తర్వాత
విశ్లేషించడం, అర్థం చేసుకోవడం, తర్వాత బయటకు వెళ్ళడం, ఇదంతా మైండ్ ప్రాసెస్, అది కాదు. బట్ ఓ అనే ఆ క్షణం ఆశ్చర్యంగా ఓ అని మీరు చూసారనుకోండి, విత్ నో వర్డ్ యు ఆర్ జస్ట్ ఏబుల్ టు సీ ద హోల్ ఆఫ్ ఇట్ at a single movement with all your energy together, which means attention. That attention has no center from which you attend. anta తీవ్రమైనటువంటి ఎరుక అన్నమాట, because there is no choice in it. So అక్కడ మీరు చూస్తుండేటప్పుడు ఏంటంటే the whole energy will deal with that loneliness. So then where is the energy for that loneliness? The whole energy is in that seeing. So the loneliness disappears completely and there is only energy. That energy deals now. It has no motive. It acts spontaneously without thinking. So it uses the thought, but thought cannot use this intelligence, this energy. So to come upon that, you have to give whole of your life to it. We are not giving life to this thing completely. అంటే జీవితాన్ని పణంగా పెట్టాలి దానికి. అది మనం చేయటం లేదనమాట. మన ఇంట్రెస్ట్లు, మన కోరికలు, తర్వాత మన భయాలు, మన ఆందోళనలు, మన దుఃఖాలు, మన అటాచ్మెంట్స్, తర్వాత మొదలైనవన్నీ కన్నా మనకి ముఖ్యమైపోయాయి. అందులో బ్రతకడమే సెక్యూరిటీ అనిపిస్తుంది. The whole structure of security which is created by mind is totally insecurity. It is an illusion. So one has to see that illusion as illusion. కానీ ఆ భ్రాంతినే మనం ఎలా చూస్తున్నామంటే ఇది నిజమని చూస్తున్నాం అన్నమాట. అది భ్రాంతి కాదని చూస్తున్నాం. కాబట్టి దీంట్లో కొట్టుకుపోతున్నాం. ఇట్స్ నాట్ ఎ వెరీ ఈజీ థింగ్ టు సీ. కానీ అంత జీవితాన్ని అర్పించుకొని అసలు ఏంటి ఇది పరిస్థితి అని మనం ఎప్పటికప్పుడు, ఎందుకంటే సెల్ఫ్ మీరు చెప్పారు కదా ఎన్నో రూపాల్లో, ఎన్నో సటిల్ గా వెళ్ళిపోతుందని, అలా చూడాలంటే ఎంత అప్రమత్తత కావాలి, ఎంత అలర్ట్నెస్ కావాలి. అంటే జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని గమనించడం అనేది చాలా చాలా అవసరం. థాట్ ఎటుపోతుంది, లోన్లీనెస్ లోంచి దేనికి యాంకర్ అవుతుంది, ఎందుకు ఆక్యుపేషన్ అవుతుంది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో అయితే ఆ రీజన్స్ అన్ని పుస్తకాల్లో తిరగేసి తెలుసుకోవడం వల్ల, సమాధానాలు ఎవరి నుంచో రాబట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. బి ఎ లైట్ టు యువర్ సెల్ఫ్ అని కృష్ణమూర్తి ఎందుకు చెప్తారు? ఇట్ ఈస్ ఎ డిస్కవరీ. వన్ హ్యాస్ టు సీ దట్. ముఖాముఖిగా చూడగలగాలన్నమాట. ఎప్పుడైతే అలా చూస్తున్నామో, జ్ఞానం అంటే గ్రంథాల్లో చెప్పింది, గురువులు చెప్పింది, మహాత్ములు చెప్పింది, విజ్ఞులు చెప్పింది జ్ఞానం కాదు. అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానము. మనం ఏమనుకుంటున్నామంటే అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు అనుకుంటున్నాం. కాబట్టి ఆ జ్ఞానం సముపార్జిస్తే అజ్ఞానం పోతుంది అనుకుంటున్నాం. పోదు, తప్పకుండా పోదు. ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇల్యూషన్. సో అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుంది, కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానాన్ని సముపార్జించుకోవడం వల్ల అజ్ఞానం పోదు. డూ వాట్ యు విల్. ఉపనిషత్తులన్నీ చదవండి, వేదాలు చదవండి, కృష్ణమూర్తి టీచింగ్స్ బుక్స్ అన్ని చదివేయండి, అన్ని రకాల ఉపన్యాసాలు నెట్లో వెతికిసి వినియండి. బట్ మీరు ఎక్కడున్నారో ఆ కోపంలో, ఆ ద్వేషంలో, ఆ భయంలోనే జీవిస్తారు. నో వే. సో దట్ ఈస్ వై సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్.
your guru cannot show you what you are actually. Nobody in the world can show you. No God, for God's sake. So you have to watch yourself. That is the truth. సో అందుకని మనము ఏంటి అనేది మనలోని మనము చూసుకోగలిగినప్పుడు మాత్రమే దాని నుంచి బయటపడగలం. సో we are that loneliness. We are that center. So the center is always working, evident. So we should not escape. Don't escape from the what is. The what is the you, the I, the me. So always watch that in silence, what is happening. Then only the ignorance can be understood. The me is ignorance. The me is illusion. The me is evil. సో అది దాని తాలూకా వేస్ లో ఎలాగ వెళ్తుందో గమనించగలిగితే చాలు, అంతే. ఇన్ దట్ వెరీ సీయింగ్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మీ, అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మీ ఇస్ ద జ్ఞాన, ద విజ్డమ్. ఓకే ప్రభంజన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. ఈరోజు మీ స్పీచ్ చాలా ఎమోషనల్ గా సాగింది సార్, చాలా హార్ట్ టచింగ్ లాగా ఉన్నది. అయితే ఇక్కడ నాకు అర్థం అవుతుంది ఏంటంటే, కృష్ణాజీ చాలా సార్లు చెప్పారు, అంటే నేను చదివాను, వీఆర్ లేజీ. సీరియస్నెస్ విత్ సీరియస్నెస్ లేదు, మన లేజీ. కేవలం ఈ వర్డ్స్ తో ప్లే చేస్తున్నాము, ఆటలాడుకుంటున్నామే తప్ప దాంట్లో ఉన్నటువంటి సారాన్ని అవగాహన చేసి దాన్ని ఆచరణలో పెడదాము అనేటువంటి సీరియస్నెస్ ఎక్కడ కనపడలేదు. మీరు ఎంటర్టైన్మెంట్ అన్నారు, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. శనివారం ఎప్పుడు వస్తుంది, 6 గంటలు ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, 5:30 ఎప్పుడు వస్తుంది, 1 గంట 2:30 గంటలు మనం ఎంటర్టైన్ చేయొచ్చు, అలాగే సాగుతుందే తప్ప నిజానికి మీరు చెప్పినటువంటి ఈ విషయాలు చాలా ఇన్డెప్త్ పాయింట్స్, చాలా హార్ట్ టచ్, పక్కగా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏదైతే సీరియస్నెస్ లేదు, ఇంప్లిమెంటేషన్ అయితే మన ఆచరణలో పెట్టడం లేదు, అక్కడ డ్రాబ్యాక్. అసలు ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం? Yes, we have to probe into it, we have to go into it, we have to search into it, we have to penetrate into it. Yes sir, that's right. So our penetration ఉండాలన్నమాట. Why this laziness? ఎందుకంటే యాక్చువల్ గా is it because we are satisfied with the things? Is it because we think we understood? Is it because we are measuring ourselves? అంటే మొన్నటి కంటే అప్పుడు జీవితం కంటే ఇప్పుడు బాగున్నాను కదా, ఇంకా బాగుంటాను కదా అనే ఒక ఆశయంలో నెమ్మదిగా వెళ్తున్నాను కదా అని సాటిస్ఫాక్షన్, దాని గురించి లోన్లీనెస్ వచ్చిందా? సో సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. సంతృప్తి అనేది, అందుకే పెద్దలు ఒక విషయంగా చెప్తారు, ఏంటది, లౌకికమైన అసంతృప్తి ఉండాలట, ఆధ్యాత్మికమైన లౌకికమైన సంతృప్తి ఉండాలి, సంతృప్తి ఉండాలట. అంటే ఎంతో గడించినా ఇంకా గడించాలి అని కాదు, ఉన్న చాలులే అని. అలాగే ప్రతి విషయంలో కూడా లౌకిక ప్రవర్తనలో ఉండే, జీవితంలో ఉండే ఒక రకమైన సంతృప్తి కావాలట, ఆధ్యాత్మిక అసంతృప్తి కావాలట. అంటే తను ఎంత నేర్చుకున్నా, ఎంత చదివినా, ఎంత విన్నా, తను ఇంకా ఇక్కడే ఉన్నాను అనే విషయాన్ని పరిపూర్ణంగా పరిపక్వ దశలో ప్రస్తుతంలో నిలిచి చూడాలి. అంటే మనం ఎక్కడికో చేరిపోవాలని చూడకూడదు, లేదా గతంలో అక్కడున్నాం ఇంతవరకు వచ్చామని చూడకూడదు. గతం ఉండకూడదు, భవిష్యత్తు ఉండకూడదు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో, ఇన్ రిలేషన్షిప్ మనం ఎక్కడున్నాం, ఇన్ లోన్లీనెస్ మనం ఎక్కడున్నాం, ఇన్ అటాచ్మెంట్
మనం ఎక్కడున్నాం, ఇన్ ఫియర్ మనం ఎక్కడున్నాం అంటే జీవితం ప్రతిసారి ఒక్కొక్కటి విసురుతుంది. ఒక సిచ్యువేషన్ ఫియర్ ని కల్పిస్తుంది, ఒక సిచ్యువేషన్ కోపం తెప్పిస్తుంది, ఒక సిచ్యువేషన్ ఏం చేస్తుంది, బోర్డమ్ ఇస్తుంది, ఒక సిచ్యువేషన్ లో లోన్లీనెస్, ఒక సిచ్యువేషన్ లో ఘర్షణ వస్తుంది. సో ఇదంతా జీవితం ఎందుకు విసురుతుంది మన మీదకి? అనే విషయాన్ని చూస్తే దాని నుంచి, వీటి నుంచే యాక్చువల్ గా సెల్ఫ్ గురించి మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ది కంటెంట్స్ ఆఫ్ ది సెల్ఫ్. ఇవన్నీ సెల్ఫ్ యొక్క కంటెంట్స్, సెల్ఫ్ లో ఉన్న పదార్థాలు. సో ఇవి ఒక్కొక్కటి ముందుకు వస్తున్నాయి, నేనున్నాను నేనున్నాను నేనున్నానని. అవి రాగానే వాటి ముఖం చూడాలి, మనం చూడకుంటున్నాం పూర్తిగా. అర్థమైందా? అదేమవుతుందంటే దాంట్లోనే ఆ వచ్చిన థాట్ల తర్వాత కొంత దూరం వెళ్ళాక అది ఇమోషన్ గా మారిపోతుంది. ఆ ఇమోషన్ లో కొట్టుకుపోయి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ లో మళ్ళీ ఇంకేదో చర్య చేస్తాం. ఆ చర్య మళ్ళీ తిరిగి మరింత నేను బలపరుస్తుంది. అట్నుంచి మళ్ళీ రియాక్షన్ వస్తుంది. అప్పుడు ఆ రియాక్షన్ వల్ల మళ్ళీ మనలోంచి రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ అనేది నెవర్ ఎండింగ్ గా బలపడుతున్న ఒక విషియస్ సర్కిల్. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్ గా దాని సెల్ఫ్ ఒక రూపంలో, దాని అనేక రూపాలు ఉన్నాయి కదా, రావణాసుడు తలకాయల్లాగా. ఒక్కొక్క రూపం, ఒకటి నవ్వుతుంది, ఒకటి ఏడుస్తుంది, ఒకటి వెకిలిస్తుంది, ఒకటి కుయ్యో మర్రం అంటుంది, ఒకటి భయపెడుతుంది. ఇలాగ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫేస్ చూపిస్తుంది అనమాట అది. సో రకరకాల రూపాలు కదా, యూ మస్ట్ బి ఇంట్రెస్టెడ్ టు సీ ద ఫేస్. అంటే మనకి ఒక సినిమా చూస్తుంటే రకరకాల ముఖాలని, రకరకాల క్యారెక్టర్ని ఏంటని కొత్త, ఆ క్యారెక్టర్ రాగానే ఏంటని చూస్తాం కదా. సో యాజ్ ఇఫ్ యూ డోంట్ నో ది క్యారెక్టర్ బికాస్ ది ఫస్ట్ టైం యు ఆర్ అటెండింగ్ దట్ మూవీ. సో అలాగా ఇది ఒక పాత సినిమా లాగా చూడకూడదు. ఇది ఎప్పటికప్పుడే కొత్త సినిమా అనమాట. సో అందులో క్యారెక్టర్స్ కూడా కొత్తవి. కాబట్టి భయం వస్తుందంటే నాకు తెలుసులే భయం, భయం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటే ఆ పుస్తకం మూస్తారు మీరు. అంటే మరి చూడరు, మీకు తెలిసిపోయింది కదా, మరి నేర్చుకోవడం అనేది దాంట్లో ఉండదు. అప్పుడు ఆ కొత్త ముఖాన్ని చూడాలి, ఆ కొత్త క్యారెక్టర్ని చూడాలి. అది ఏంటి అంటే, ఎందుకు కొత్త క్యారెక్టరు? అది ఈ క్షణం మీ ముందు ప్రత్యక్షమైంది. అయితే మనం ఎలా చూస్తాం? వెంటనే పేరు పెట్టేసి, సో ఇది భయమే కదా అని ఆ ముఖాన్ని భయంగానే చూస్తాం, అది వచ్చిన ముఖాన్ని లేదా ఆ సిచ్యువేషన్. వెంటనే ఏమవుతుంది, మనకి తెలిసిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ భయం పోతే బాగున్నాం, ఈ భయం వల్లే నాకు ఇలాంటి బాధలన్నీ కలుగుతున్నాయి, అసలు ఈ భయం ఎలా పోతుంది అని మళ్ళీ పుస్తకాలు చదువుతాం, మళ్ళీ ఏదో వింటాం, కానీ తెలుసుకుంటాం. కానీ కోపం గురించి తెలిస్తే కోపం పోద్దా? భయం గురించి ఎన్నో విషయాలు తెలిస్తే భయం పోతుందా? సో భయమే తన గురించి చెప్పాలి. భయం గురించి ఎవరో చెప్పడం కాదు, భయం తన గురించి తను చెప్పనివ్వాలి. భయమే తన గురించి మనకి చెప్పాలి. అంటే ఏంటి? భయమే తన విషయాన్ని తను బయటపడాలి, తను చెప్పాలి. అంటే భయం అనేది ఒక ఆరిజిన్, అంటే ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంది, ఎలాగో అలాగ వస్తుంది, దాంట్లో కలిపే గుణాలు ఉంటాయి, అవన్నిటితోటి ఉన్నది అనే విషయం చూడాలి. అంటే ఆ భయం కలుగుతున్నప్పుడు మనం దానితోటి ఉన్నప్పుడే అది రివీల్ చేయగలదు యాక్చువల్ గా దాని స్వరూప స్వభావాలన్నిటినీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వెంటనే దాన్ని గుర్తించగానే, ఐడెంటిఫై చేయగానే మళ్ళీ దాని గురించి పట్టించుకోకుండా దాంట్లో మునిగిపోవడమో, లేదా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడమో, దాన్ని తప్పించుకోవడమో ఏదో చేస్తున్నాం. వీఆర్ అవాయిడింగ్ ఇట్, ఆర్ వీ వాంట్ టు మేక్ ఇట్ సంథింగ్ ఆర్ ఎల్స్, అంటే ఏదో మార్చేయాలని చూస్తున్నాం, లేకపోతే వీ వాంట్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్. అది కాదు కదా. సో ఇప్పుడు ఆ భయాన్ని అటెండ్ అవుతున్నాం, ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దట్ ఫేస్. సో వాట్ ఈస్ ఇట్ అని మీరు చూస్తున్నారు అన్నమాట. చూస్తుండేటప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి, అక్కడ నిరంతరము ఒక తెలుసుకున్న మనస్సు కావాలన్నమాట, నేర్చుకుంటున్న మనస్సు కావాలి. తెలుసుకున్నాను, నేర్చుకున్నాను అనే మనస్సు రాదు, మనస్సు వల్ల ఏం లాభం లేదు. కాబట్టి మనకున్న గుణాల గురించండి,
ఎంత నేర్చుకున్నా, ఎంత చదివినా, అంతా కొత్తగానే ఉంటది మీరు అంటున్నట్టు. అంటే ఆ లేజినెస్ ఎప్పుడు పోదు, మళ్ళీ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వచ్చేస్తా ఉంటాము. ఆటోమేటిక్ గా మైండ్ సాటిస్ఫై అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ చాప్టర్ మూసేస్తాం, మళ్ళీ కొత్తగా ప్రయాణం చేస్తాం, మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో కాబట్టి ఇది చరిపిత చరణంగా జరుగుతున్న విషయం కాబట్టి మనం ఎప్పటికప్పుడే కొత్తగా మేల్కొనాలి. దానికోసం అంటే ఒక వాచ్ఫుల్నెస్ ఉండాలి, ఒక లెర్నింగ్ మైండ్ ఉండాలి, ఒక క్యూరియస్ మైండ్ ఉండాలి, తెలుసుకునేటువంటి ఒక ఏది లేను అంటే ఆ జ్ఞానం అనేది లేకుండా నేర్చుకునే మనస్సు కావాలి. నాకు తెలియదు అనే మనస్సు కావాలి. నాకు తెలుసునని చూడకూడదు ఆ వచ్చిన గుణాన్ని. నాకు తెలియదనే మనస్సు నుంచి, ఒక అమాయకత నుంచి చూడాలి. అలా చూసినప్పుడు ఒక్కొక్క గుణము దాని స్టోరీని రివీల్ చేస్తూ వీక్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఎక్కువగా దాన్ని కనిపించినప్పుడల్లా ఒక్కొక్క గుణాన్ని చూస్తుంటామో ఆ ఒక్కొక్క గుణము వీక్ అవుతూ తర్వాత నశించిపోతుంది అనమాట. అయితే ఎంతకాలం అయితే చూడమో, ఎంతకాలం అయితే కేవలం ఇందాక మీరు చెప్పినట్టు సాయంత్రం 5:30 ఎప్పుడవుతుందా, జూమ్ మీటింగ్ ఎప్పుడు వస్తుందా అని జూమ్ మీటింగ్ లో వచ్చే విషయాలు వినడానికో, లేకపోతే ఎవరెవరో కృష్ణమూర్తి గురించి మెసేజ్లు పెట్టినప్పుడు చదివినప్పుడు అదేముందా అని కొత్త విషయాల మీద చదవడానికి చూసినప్పుడు, లేకపోతే ఒక గ్రూప్ లో ఏం పెట్టారో ఆ విషయాలు చూసి అందులో బాగున్నాయి అనిపించింది మనం తెలుసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఏమవుతుందంటే జీవితం ఎల్లప్పుడూ కూడా అంటే చూడకూడదు, తెలుసుకోకూడదు, నేర్చుకోకూడదు అని కాదు. అంటే నేర్చుకున్నది మనం ఆవంతైనా తెలుసుకుంటుంది ఎంతో తెలిసినప్పటికీ అందులో ఒక్కటైనా జీవితంలో పూర్తి శక్తితో ప్రవేశపెట్టగలుగుతున్నామా, అసలు సాటిస్ఫై ఎందుకు అవుతున్నాము అంటే జీవితంలో ఎందుకు సంతృప్తిని పొందుతున్నాము, ఎందుకు జీవితాన్ని అర్పించలేకపోతున్నాం ఒకదానికి తెలుసుకోవడానికి, అదే ముఖ్యం కదా జీవితంలో అని మన మనసులో అన్నిటికంటే దీనికే ప్రాముఖ్యత ఎందుకు రావటం లేదు. అసలు ఈ క్వశ్చన్ మనం వేసుకోవాలి. అంటే సమాధానం ఒకరెవరు దీనికి ఏ పుస్తకంలో దొరకదు. ఆ సమాధానం వేసి ఆగిపోండి అంతే. సమాధానం కూడా మీరు వెంటనే కావాలని దానికోసం అన్వేషించొద్దు. సమాధానం మళ్ళీ 2 నెలల తర్వాత దొరకవచ్చు, మీకు రేపే దొరకవచ్చు, నిద్ర లేచిన తర్వాత దొరకవచ్చు, లేకపోతే వారం రోజుల్లో దొరకవచ్చు. కానీ స్టే విత్ ద క్వశ్చన్ ఫర్ సమ్ టైమ్ అండ్ లీవ్ దట్. అంటే క్వశ్చన్ గురించి సమాధానం వెతకొద్దు, ప్రశ్న వేసి దాంట్లో నిశ్చితంగా చూసి అలాగే చూసి వదిలేయండి. యూ విల్ గెట్ ది ఆన్సర్. ది క్వశ్చన్ హ్యాస్ ఇట్ సెల్ఫ్ ది ఆన్సర్. సో అప్పుడు మీ ఆన్సర్ అవుతుంది అది. సో ఇలాంటి ఒక పెర్టినెంట్ క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ వేసి ఆగిపోండి అంతే. ఎప్పుడైతే ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఎవరి నుంచో కావాలనుకుంటే, లేదా గ్రంథం నుంచి కావాలనుకుంటే, లేకపోతే నాకు తెలిసిన జ్ఞానం నుంచి నేను దాన్ని ఇది అని చెప్పినట్టయితే తప్పకుండా అది ఆన్సర్ కాదు, నా ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ అనేది పొందాలి అని అంటే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కనుక నేను ఇంటర్ఫీర్ అవ్వను, ఒకరి నుంచి సమాధానం కోరను, పుస్తకంలో వెతకను, కానీ క్వశ్చన్ వేశాను, ఆగాను అంతే. దాని గురించి తీక్షణంగా చూసి ఆగాను కొంతసేపు, తర్వాత ఆటోమేటిక్ గా దానికదే జవాబు చెప్పే తరుణం ఒకసారి వస్తుంది, జవాబు ఇస్తుంది అది తప్పకుండా. ఆ జవాబు ఎలా ఉంటుంది అని అంటే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసే పరిస్థితి రాదు. బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ ఆన్సర్, యువర్ ఓన్ ఫైండింగ్, యువర్ ఓన్ ట్రూత్. అందుగురించి మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ కోరదనమాట. ఇట్ ఇస్ క్లారిఫైడ్. చూడండి, ఇప్పుడు నేను గురించి మనము ఎంతో కాలంగా వింటున్నాం, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో ఆన్సర్స్ ని స్టడీ చేస్తున్నాం, ఎంతో ప్రవేశపెడుతున్నాం జీవితంలో, ఎంతో చూస్తున్నాం. కానీ మళ్ళీ ఆ ప్రశ్నే వస్తుంది కదా, మళ్ళీ ఆ నేను గురించి ఆ ప్రశ్న వస్తుంది కదా, రాలేదా? వస్తూనే ఉంది అది. సో ఎందుకు వస్తుంది అది? ఆ నేను ఎండ్ అవ్వటం లేదు. అది కారణం ఏంటంటే
we are searching the answer outside of us. ఆన్సర్ అవుట్ సైడ్ లేదు. అందుకని నేను అనే క్వశ్చన్, నేను అనేదే క్వశ్చన్ మార్క్. నేననేదే చాలా జటిలమైన విషయము, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అది ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, మెమరీ అండ్ ఆల్ దట్. ది సెంటర్, ఆ సెంటర్ అనేది ఎన్నో పడుగు పేకలతో అల్లబడినటువంటి ఒక పెద్ద వస్త్రం అది. సో దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎంతసేపు ఎంత విన్నా కూడా, ఏం చేసినా కూడా అది మన నిత్య జీవితంలో మనం దాన్ని నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు చూసినప్పుడే అప్పుడు ఇది దారాలతో నిర్మితమైంది, ఇది వస్త్రం కాదు. ఈ దారాలే థాట్స్, ఈ థాట్స్ లోంచే థాట్స్ ఒంటరితనంతోనే వస్తున్నాయి. ఈ ఒంటరితనమే నేను అని ఇలాగ లోపలికి చొచ్చుకొని వెళ్ళి చూడగలుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ మాటలు కాదు మళ్ళీ. సో అది అట్ ఏ గ్లేన్స్ అది చూడగలిగేటువంటి ఒక స్థితి వస్తుంది. సో కాబట్టి ఎంతసేపు మనం ఒక క్వశ్చన్ వేసి స్టే చేయాలి దాని మీద. సో ది ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ అస్, విత్ ఇన్ దట్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనం దాన్ని అంత గట్టిగా వేసుకొని పట్టుకున్నామో క్వశ్చన్ ని, అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ ఆన్సర్. సో దట్ విల్ రిలీవ్ ఫ్రమ్ ది సెల్ఫ్. That's it. ఎస్ సార్, ఈ స్టే విత్ ద క్వశ్చన్ అనేది చాలా బాగా అర్థమయ్యేలాగా రిజల్ట్ గా చెప్పారు. అంటే నేను ఇందాక చెప్తున్న దానికి ఏమిటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు విన్నది కానీ, లేదా బుక్స్ కృష్ణాజీ తాలూకు స్పీచెస్ చదువుతున్నప్పుడు కానీ, డిస్కషన్స్ లో కానీ చాలా బాగా అర్థమైంది అనిపిస్తూ ఉంటది అనమాట. చాలా బాగా తెలిసినట్టే ఉంటుంది. అంటే చాలా బాగా తెలిసిపోయింది, చాలా మంచి అండర్స్టాండింగ్ వచ్చేసింది అనుకుంటాము. అవును, దట్ ఈస్ అనదర్ ఇల్యూషన్ ఆఫ్ ది మైండ్. అంటే ది ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఇట్ హ్యాస్ ఎ ప్లేస్. బట్ to relieve from this self, it has no place. అంటే అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉండాలి అంటే, అండర్స్టాండింగ్ ఎంత ముఖ్యము అంటే, అండర్స్టాండింగ్ లేకపోతే యు ఆర్ అనేబుల్ టు సీ ద వాట్ ఈజ్. ఏది ఉందో అది నేను అనేది చూడటం అనేది తెలియదు అసలు. కానీ అండర్స్టాండింగ్ అనేది సెల్ఫ్ నుంచి రివీల్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. సో అంటే అక్కడ ఏమైందంటే వెపన్స్ అన్ని కూడా మనకి ఇవ్వబడ్డాయి అన్నమాట అండర్స్టాండింగ్స్ లో. సో యూ హ్యావ్ టు ఆ వెపన్స్ ని, ఆ బాణాలని మీరు ఎక్కుపెట్టి సంధించవలసి ఉంది ప్రాక్టికల్ లైఫ్ లో. ఆ గురి చూసి కొట్టవలసి ఉంది, ఆ టార్గెట్స్ మీద అటాక్ చేయవలసి ఉంది. అంటే ఏంటనమాట, అక్కడ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఏమొస్తుందో దాన్ని చూడటానికి ఈ జ్ఞానం పనిచేయగలదు తప్పకుండా. చూడటం వరకే, కానీ దాన్ని తీసేయడానికి జ్ఞానం ఉపయోగపడలేదు. అలా చూడటానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. అందువల్ల అంతవరకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తే వీఆర్ సేవ్డ్. లేదా ఏమవుతుందంటే ఆ జ్ఞానంతో ఏమవుతుందంటే వీఆర్ కాట్ దేర్. అంటే ఇప్పుడు ప్రాపంచక మనిషి తన తాలూకా కోరికలు భయాలతో ఎలాగైతే పట్టుబడిపోయాడో, ఖైదీ అయిపోయాడో, మనం ఈ జ్ఞానంలో ఖైదీ అయిపోయామన్నమాట. ఇది ఇంకా డేంజరస్. ఇంకా ఎంత డేంజరస్ అంటే, మనకు అన్ని తెలిసిపోయాయి కదా అని సాటిస్ఫాక్షన్ లో ఇందాక మీరు చెప్పినట్లు అయిపోతాం అన్నమాట. దానివల్ల లేజినెస్ వస్తుంది. మరి ఇంకా చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎంతసేపు డిస్కషన్ చేసుకుంటే చాలు. ఎందుకంటే తుష్యంతిచ రమంతిచ అంటే ఆ విషయాల్ని మనం చూస్తూ మాట్లాడుతూ హ్యాపీగా ఉంటే బ్రహ్మాండమైన ఆనందం. తాగుబోతుకు ఒక కిక్ వచ్చినట్టు మనకు కూడా ఈ మాటల్లో కిక్ వస్తుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇట్. ఎందుకంటే అది నీచమైంది, ఇది ఉన్నతమైంది అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఫిజికల్ మ్యాటర్స్ లో కానీ, సైకలాజికల్ మ్యాటర్స్ లో కానీ మనం ఒక దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ఆనందం పొందుతున్నాము అని అంటే, దట్ వెరీ డిపెండెన్స్ ఈజ్ అటాచ్మెంట్.
and it is a conditioning. We are caught in that conditioning. So we have to apply it అప్రమత్తంగా, alert గా మన జీవితాన్ని ఫణంగా పెట్టి దాన్ని నిత్య నూతనంగా వచ్చిన విషయాల్ని గమనిస్తూ ఉండాలి. ఇందాక రకరకాల ముఖాలు వస్తాయని కదా, ఆ ముఖాలని చూస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు వాచ్. సో ఆ వాచింగ్ చేయడంలో అది ఎంత ముఖ్యమో టీచింగ్ చెప్తుంది. వాచింగ్ అనేది ఎలా చేయాలో టీచింగ్ చెప్తుంది, కానీ టీచింగ్ వాచ్ చేయదు. సో వీ హ్యావ్ టు డూ దట్. మనం చేసినట్లయితే తప్పకుండా ఒకరు అది చేయగలిగినప్పుడు ఎందుకు సాధ్యం కాదు? కాకపోతే జీవితాన్ని ఒకరు ఫణంగా పెట్టారు, మనం ఫణంగా పెట్టలేకపోతున్నాం. మనకు అదర్ ఇంట్రెస్ట్లన్నీ లావ్ అయిపోయి ఈ ఇంట్రెస్ట్ ఏమో ఉన్నది అనుకుంటున్నాం కానీ అంత లేదు. అది భ్రాంతి. నెట్ కట్ అయిపోయింది, మళ్ళీ ఫోన్ ద్వారా ఎంటర్ అయ్యాను. అలాగే ఫోన్లో రికార్డింగ్ వస్తుంది కదా. రికార్డింగ్ వస్తుంది సార్. మాట్లాడుతా సార్. నమస్తే అండి. నమస్కారం సార్. వీరభద్ర సార్, ఇప్పుడు మన జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ గురించి బాగా మీరు చాలా డీటెయిల్ గా చెప్తున్నారు సార్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, వాస్తవ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మెజారిటీ మీరు చెప్పినప్పుడు బాగా అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా వ్యక్తి ఆచరణలో పెట్టాలి అనుకున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది అది. because we are fear. Not we are having fear, but we are fear. We are Mr. Fear. ఎందుకంటే ప్లీజ్ రిపీట్ ఇట్ సార్. We are Mr. Fears. With the fear, sir. Our name is Mr. Fear. Not that we are having fears. So that fear is always. Please make it more specific, sir. ఎందుకంటే ఫియర్ నాకు ఉంది అంటే, ఇప్పుడు మీరు నిత్య జీవితంలో అది నిజంగా ప్రవేశపెట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నారు కదా. సో ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటారు? బికాస్ ఆఫ్ ఫియర్ కదా. అంటే నాకు ఫియర్ ఉంది అందుకని, అంటే ఒక సెక్యూరిటీకి భయము, ఇలా జీవిస్తే ఇలా జీవిస్తే నేను ఏమవుతాను, నా ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, లేదంటే నా ఉద్యోగం ఏమవుతుంది, నా బాంధవ్యాలు ఏమవుతాయి, అలాగే రకరకాల ప్రశ్నలు వచ్చి అంత సూటిగా కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి జీవితాన్ని జీవించడానికి భయపడుతుంది మనస్సు. తర్వాత వాస్తవ పరిస్థితులు కూడా ఏమవుతాయంటే అతనికి ఎగెన్స్ట్ అయిపోతాయి కదా సార్. అవును, అదే నేను అంటున్నాను. ఎగెన్స్ట్ అయిపోయినప్పుడు మనం ఆదర్శంగా జీవించాలి అనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా మనం సిద్ధమై ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ మనం 70% లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలం. అదే వీరభద్రయ్య గారు ఇప్పుడు ఏంటంటే, ఇతరుల సాటిస్ఫాక్షన్ గురించి, మనకి వారి వల్ల ఇబ్బంది కలగకూడదు అనే దాని గురించి మనం జీవిస్తున్నామంటే వీఆర్ మిస్టర్ ఫియర్. ఫియర్ అంటే ఇక్కడ ఒకటి సార్, మనం కొన్ని కండిషన్ లైఫ్ లో బతుకుతున్నాం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ విత్ యూ. అవును, కరెక్ట్. ఆ కండిషన్ లైఫ్ నుంచి బయట పడాలి అంటే we must be frank and be prepared to face any kind of challenge that may be thrown by the society around us, isn't it sir? Surely, that is it. ఆ గట్స్ ఉన్నప్పుడు మాత్రం మనం, కాకపోతే ఒకటి సార్, వీటిని లెక్క చేయకుండా ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ఫాలో అయినట్లయితే we feel very happy, we feel liberated. అంటే లెక్క చేయకుండా ఉండేవాళ్ళు లెక్క చేయకుండా ఉంటే ఇట్ డజంట్ మీన్ దట్ వి గో అగైన్స్ట్ ఎనీబడీ. అలా కాదు, దీన్ని లెక్క చేయకూడదు అంటే గో అగైన్స్ట్ ఎవ్రీబడీ కాదు, మీరు చెప్పినట్టు అది కాదు. లెక్క చేయకూడదు అని అంటే ఏమొచ్చినా పర్వాలేదు, నాకు ఏం జరిగినా పర్వాలేదు అనే ఆలోచన లెక్క చేయకూడదు అంటే. సో లెక్క చేయకూడదు అనే స్థితి నుంచి మీరు కృష్ణమూర్తి గారిని వింటారా, లేదా కృష్ణమూర్తి గారిని బోధపరుచుకున్న తర్వాత లెక్క చేయలేని స్థితి వస్తుందా?
Instead of using that word, I have used disorder. So here also అంటే misinterpretation అవుతుంది. నిజంగా ఆయన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఇది ప్రవేశపెట్టాలనే తపన మనకు వచ్చినప్పుడు, నిజంగా ఇది కదా లైఫ్ అని తెలుసుకున్నప్పుడు, మనం దానికి సిద్ధపడినప్పుడు, ఆ విషయాల్ని ఎంతో ప్రయోజనకరమైనవి, ఉన్నతమైనవి, సత్యమైనవి అని మనకు సత్యాన్ని సత్యంగా చూడగలిగినప్పుడు, దాన్ని ప్రవేశపెట్టినప్పుడు వచ్చేది ఏమిటి? లెక్క చేయకపోవడం, లెక్క చేయడం కాదు. అక్కడ కాన్సిక్వెన్సెస్ ఏమైనా కూడా దాన్ని ఆలోచించకుండా ఉండేటువంటి పరిస్థితి అంటే అక్కడ సెల్ఫ్ ఉండదు అనమాట. సెల్ఫ్ ఉన్నంత కాలం అది తప్పకుండా కొలుస్తుంది. ఇది దీనివల్ల నాకేమవుతుంది, దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు, సమాజం నుంచి నాకు వచ్చే ఇబ్బందులు ఏంటి, నా నుంచి సమాజానికి వచ్చేది ఏంటి, ఇది ఆలోచిస్తూ ఎల్లప్పుడూ తను ఎలాగున్నాడో ఆ పరిధిలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంచేత అప్పుడు ఏంటంటే స్టాయిసిజం ఫాలో అవ్వాలి. ఏ విధమైన పరిస్థితి వచ్చినా కూడా బేర్ చేస్తూ మోరల్ యాటిట్యూడ్ నుంచి పోకుండా ఉండాలి, కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా. బేర్ చేయడం కాదు వీరభద్రయ్య గారు, అక్కడ బేరింగ్ అనేది లేదు. బేరింగ్ ఉంటే సెల్ఫే, అది మళ్ళీ బేర్ చేయకపోవడం కూడా సెల్ఫే. అక్కడ ఏం చేయకూడదు, ఏం చేయాలి అని చెప్పేది సెల్ఫే అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం నిజంగా చూసామో, అంటే ఇది వాస్తవం, ఈ వాస్తవంలో మనం జీవించాలి. యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నామంటే అది కాకుండా ఇల్యూషన్ లో బ్రతుకుతున్నాము అని మనం చూసి, అంటే ఫాల్స్ ని ఫాల్స్ గా, ట్రూత్ ని ట్రూత్ గా చూడగలిగి మనం ఆ జీవితం జీవిస్తున్నప్పుడు ఇక్కడ ఇలాగ జీవించాలి, అలాగ జీవించాలని నిర్ధారణతో జీవించాం. అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ క్లియర్లీ అబౌట్ సంథింగ్, దేర్ ఇస్ నో అప్ అండ్ డౌన్స్. అంటే we live in that way. అంతే. అక్కడ మనం ఈ కాన్సిక్వెన్సెస్ వస్తాయేమో, ఆ కాన్సిక్వెన్సెస్ వస్తాయేమో అని ఆలోచించదు, అది సెల్ఫ్ అన్నమాట. సో వెన్ వీ అండర్స్టూడ్ క్లియర్లీ ద ట్రూత్, సో ద ట్రూత్ విల్ టేక్ అవే ఇన్ దట్ వే. అంటే మనల్ని దాంట్లోంచి తీసుకొని వెళ్ళిపోద్ది. ఎలాగైతే ఇల్యూషన్ అనేది మనల్ని తీసుకొని వెళ్ళిపోతుందో దానిలోనికి మనకు తెలియకుండా, ట్రూత్ అనే దాన్ని జీవించడం మొదలు పెడితే ట్రూతే సక్ చేసేస్తుంది పూర్తిగా పర్సనాలిటీని. అప్పుడు ట్రూతే లీవ్ చేస్తుంది. ట్రూత్ కి భయం లేదు, ట్రూత్ కి మరి వేరే విషయాలు లేవు. అంటే సమాజం నుంచి వచ్చేవి, సమాజానికి వెళ్ళేవి, ఆ విషయాలు ఉండవు. బికాస్ వాట్ ఎవర్ ఇట్ స్పీక్స్, వాట్ ఎవర్ ఇట్ యాక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ థింక్స్, ఇట్ ఈస్ ఎ రైట్ యాక్షన్. సో ట్రూత్ అనేది ఖచ్చితంగా ఒక క్లారిటీలో పని చేయగలిగేటువంటి ఒక మహాసత్యం అన్నమాట. ఆ సత్యంలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా సెల్ఫ్ విశ్లేషణ, సెల్ఫ్ పూర్వాపరాలు, గతం, భవిష్యత్తు ఇలాంటివి అనేవి ఉండవు అనమాట మరి యాక్చువల్ గా. అయితే సెల్ఫ్ ఉన్నంత కాలం ట్రూత్ చేదిక్కదు. ట్రూత్ వచ్చాక సెల్ఫ్ నిలబడదు. సెల్ఫ్ ఉండి ట్రూత్ ని పట్టుకోవాలనుకోవడం భ్రమ, అది జరగదు. అది ఎప్పుడు అంతర్యుద్ధానికి దారి చేస్తుంది. కానీ సార్ ఇప్పుడే కృష్ణమూర్తి గారు ఈ కాలంలోనే ఉంటుంటే ఎలా ఉండేదో ఆయన మెసేజెస్ అవి. ఈ పరిస్థితుల్లో కృష్ణమూర్తి గారు కనుక బతికి ఉన్నట్లయితే, వచ్చారు అనుకున్నట్లయితే ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యేవారో కూడా మనకి అనిపిస్తోంది తలుచుకుంటే. మనం ఉండే పరిస్థితులు ఆ కాలంలో ఆయన ఎప్పుడండి 86లో పోయాడు ఆయన. 86 నుంచి 14 + 18 32 సంవత్సరాల క్రితం. ఈ 32 సంవత్సరాల్లో పరిస్థితులు చాలా విపరీతంగా మారిపోయినాయి. అంటే వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ యాక్టింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కృష్ణమూర్తి గారి కాలంలో లాగా లేదు పరిస్థితి. ఇప్పుడే కనుక కృష్ణమూర్తి గారు ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా మౌల్డ్ చేసేవారా అని థింకింగ్ అనిపిస్తుంటుంది అప్పుడు. అంటే వీరభద్రయ్య గారు ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి? ఫియర్, తర్వాత జెలసీ, హేట్రెడ్, తర్వాత సెపరేషను, నేను అండ్ నేను కాను, సెల్ఫ్, తర్వాత సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, తర్వాత అహంకారము, ఇవే కదా ఉన్నాయి. సో ఇది పూర్వకాలంలో రామాయణ చరిత్రలో ఉంది, భారత చరిత్రలోనే ఉంది, కలికాలంలోనే ఉంది. ఈ కలికాలం కొనసాగుతున్నప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఉంది, కృష్ణమూర్తి గారి తర్వాత ఉంది. కృష్ణమూర్తి గారి సమయంలో కూడా ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆయనకు కూడా చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు వచ్చారు. సమాజం కూడా అప్పుడు కూడా చాలా ఘోరంగా ఉంది.
ఇప్పుడు కూడా ఘోరంగానే ఉంది. అయితే రూపాంతరాలు చెందుతుంది, అది ఎవల్యూట్ అవుతుంది, ఆ ఘోరాలు కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. కానీ పరిస్థితి మూలం ఏంటి? మనిషి యొక్క స్వార్థం, మనిషి యొక్క నేననే అహంకారం. ఇది ఆ డివిజన్ తీసుకొని వస్తుంది కదా, అది మాత్రం మౌలికంగా ఉంది. సో కాబట్టి కృష్ణమూర్తి గారి టీచింగ్స్ నిత్య నూతనం, ఏ యుగానికైనా, ఏ సందర్భంకైనా, ఏ కాలానికైనా సూట్ అవుతాయి అవి. సో ఈ రోజు ఉన్న సార్ సార్ ఈ రోజు ఉన్న మనుషులు కూడా దాన్ని నిజంగా తెలుసుకుంటే ఈ రోజు పరిస్థితులు కూడా మారిపోతాయి ఆచరణలో పెడితే. బట్ నోబడీ లైక్స్ ఇట్ బికాస్ సెల్ఫ్ డు నాట్ వాంట్ టు డై, ఇట్ వాంట్స్ టు లివ్. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే అండి, పర్సన్స్ అరౌండ్ అస్ ఇన్ఫ్లుయెన్స్, సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ అస్ ఇన్ఫ్లుయెన్స్. సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కృష్ణమూర్తి గారు చెప్పిందంతా చూస్తే మెంటల్ ప్లాన్, మానసిక ప్రపంచానికి అది చాలా హైయెస్ట్ ఐడియల్ ప్లాన్, అది ఐడియల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఆయన సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి సంధించేది ఏది నేనే కదా. నేనున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాను సమాజానికి, నేను పోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది ఎవరు? కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పేదల్లా నేను యొక్క మరణం గురించి మాట్లాడతారు. అది పోయినప్పుడు హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ? ప్రపంచమంతా మీకు ఎదురు తిరిగి ముందు నిలబడినా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మీరే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరే మీ పరిస్థితులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. పరిస్థితులు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానము సెల్ఫ్ ఉన్నంత కాలం జరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ అనేది లేనప్పుడు సో దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద హోల్ యూనివర్స్, ద హోల్ మ్యాన్ కైండ్, ద హోల్ కాన్షియస్నెస్ విదిన్ యూ అండ్ అవుట్ సైడ్ యూ. దీనికి చాలా అవగాహన కావాలి సార్ లైఫ్ లో. అవును, అంత అవగాహన. మీరు ఎన్ని సంవత్సరాలు కూడా చేస్తున్నారు సార్ ఇది, ఈ స్టడీ? ఏదో చేస్తున్నాను సుమారు సార్, సుమారు ఎన్ని సంవత్సరాలు? మోర్ దాన్ 50 years. అన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి మీరు అంత క్లారిటీ వచ్చింది. మాకు ఇప్పుడు అంత అన్ని సంవత్సరాలు టైం లేదు సార్. అన్ని సంవత్సరాలు మీరు చేయక్కర్లేదు, బికాస్ ఐ మే బి ఎ లేజీ పర్సన్, దట్స్ వై ఐ టుక్ సో మెనీ ఇయర్స్. మీరైతే ఒక సంవత్సరంలో కూడా పొందొచ్చేమో మీరు సీరియస్ అయితే. సో దెర్ ఇస్ నో ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్. అంటే ఇట్స్ నాట్ ఎ గెయినింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇట్స్ నాట్ ఎ గెయినింగ్ ఎక్స్పీరియన్సెస్, బట్ టు సీ ది యాక్చువల్లీ ఫాల్స్ ఎస్ ఫాల్స్ అండ్ ట్రూ. సార్ నాకు ఒకటి అనిపిస్తుంది, ట్రాన్స్లేటింగ్ థాట్ ఇంటూ ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తుంది కదా తప్పకుండా. Translating our thoughts into experience, thereby purifying the heart. That is, there should be no friction between heart and thought. That is mind. I mean, మనసుకి హృదయానికి మధ్య ఘర్షణ లేకుండా చేసుకున్నట్లయితే ప్రశాంత జీవితం వస్తుంది. ఏమంటారు సార్? అంటే ఘర్షణ లేకుండా మీరు నేను చేసుకోలేము. అంటే ఇక్కడ ఏంటంటే ఘర్షణ పెట్టేది అంతం అవ్వాలి. అంతమైతే యూనియన్ అనేది జరిగిపోతుంది. హార్ట్ ఎప్పుడు మనసుతో యూనియన్ కాకూడదు అని అనుకోవడం లేదు హార్ట్. కానీ మనస్సు ఏమనుకుంటుందంటే తన మట్టుకు తానే తన స్వార్థంలోనే జీవించాలనుకుంటుంది. అది నశించింది అనుకోండి, హార్ట్ లోపలికి ఫ్లో అయిపోతుంది. అది అప్పుడే హార్ట్ కూడా మైండ్ లో ఫ్లో అవుతుంది. అందుకే కృష్ణమూర్తి గారు ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ ఒకటి చెప్తారు. When the heart enters into the mind has a different quality, altogether a different quality. Yes sir, true sir. So mind heart loki enter avadam ante enti, mind dan tolka content anedi వదులుకోగలిగితే then it will flow into the heart. Then the mind and heart are inseparable. ఇది సార్ ఈ థియాసఫీలో నేను ఒక ఈసోటెరిసిజం అని చెప్పేసి ఉంటుంది, డీపర్ లేయర్స్ ఆఫ్ హార్ట్ థింకింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వాట్ ఐ ఫైండ్. లవ్ ఇస్ ద సిమెంట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అని అందులో ఒక చాప్టర్ చదువుతున్నాను నేను. జిడి పురికల్ అని చెప్పేసి రాశారు ఆయన, థీసాఫిస్ట్. మీరు చెప్పినవన్నీ చాలా పాయింట్స్ ఐ ఫైండ్ ఇన్ దెమ్. చాలా డీపర్ లేయర్స్ ఆఫ్ హార్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
కృష్ణమూర్తి గారు కూడాను ఆయనకి ఇంత డీపర్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావడానికి కారణం కొంత బేస్ థియాసఫీలో ఉందండి. ఆయన ఫస్ట్ అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ రాశారు ఆయన, డిక్టేటెడ్ బై కుతుమి. ఆ కుతుమి చెప్పింది చేశారు. అక్కడి నుంచి ఈ వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం దాని మీద రాశారు ఆయన పుస్తకం అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేది. దాని నుంచి బాగా డీప్ గా అనలైజ్ చేసుకుంటూ హి హస్ డెవలప్డ్ హిస్ ఓన్ ఫిలాసఫీ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్. సార్ మనం యాక్చువల్గా అంతకుముందు 3 hours రిట్రీట్స్ పెట్టుకున్నాం కదా, మనం 1 hour రిట్రీట్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం. ఈ రోజు ఫ్లైయర్ ఇన్విటేషన్ పోస్ట్ చేయాల్సింది, రేపు అట్లా పోస్ట్ చేస్తాం. దాని గురించి కూడా మీరు ఏమన్నా చెప్తారు? అంటే ఇదివరకు 3 hours రిట్రీట్ పెట్టుకున్నాము. సుమారు 16 people వరకు పాల్గొన్నట్టు అనుకుంటున్నాను నేను. బట్ అది చాలా మంది యూస్ఫుల్ గా ఉంది అని చెప్పారు పాల్గొన్న వారు అందరూ కూడా. సో దే హ్యావ్ వెరీ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దే కేమ్ టు నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ కండిషనింగ్స్ అండ్ క్రైసిస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఆల్ దట్. అయితే ఇది చాలా మంది అందరికీ అందుబాటులోకి రావాలని నా ఉద్దేశము. అందుకని వై కాంట్ వి డూ ఇట్ ఫర్ 1 hour? 1 hour లో చేస్తే కూడా అది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో 1 hour లో చేయడానికి వీలవుతుందని నేను గ్రహించాను 3 గంటలు చేసిన తర్వాత. సో 1 hour లో చేయటం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ చేసుకోవడం 1 hour లో ఏమవుతుందంటే they can have a better understanding about their own conditioning and their own problems and how to come out of that and a right understanding and all the benefits of it. So మీ అందరికీ నేను కోరేది ఏంటంటే why don't you join and 1 hour retreat మీరు తీసుకున్నట్టయితే ఈవినింగ్ అరౌండ్ 5:30 to 6:30 or 6 to 7 except on Saturdays and Sundays. So this will be with I will consider for a low cost. అంటే దానికి పెద్దగా మీకు ఖర్చు కాకుండా అలాగే మీరు పార్టిసిపేట్ చేసి దానివల్ల లాభాన్ని పొందినట్టుగా వీఆర్ ప్లానింగ్ వాట్ టు డూ. వీఆర్ నాట్ ఫైనలైజ్డ్ ఇట్. సో ఇఫ్ దట్ ప్రభంజన్ గారు కూడా అది చాలా బాగుంది అన్నారు ఆలోచన. సో కాబట్టి అది పెడతారు మీకు, దాని గురించి ఇన్విటేషన్ పెడతారు. సో హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టాక్ విత్ మీ అబౌట్ రిజిస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ వీ కెన్ ప్లాన్. సో అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎవరైనా దాన్ని పొందాలని చూసిన వారు, మాట్లాడాలనుకున్న వారు, దాన్ని సులువుగా దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పించే ఒక వేదిక అవుతుంది అది. కాబట్టి ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు దట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్. దట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకా ప్రశ్నలు ఏమున్నాయండి? సార్ నమస్కారం సార్. నమస్తే, ప్రసాద్ గారా? అవును సార్. నమస్తే సార్. నేను గత 1 month గా మీ ఆడియోస్ అన్ని వింటున్నాను సార్. సార్ వినేటప్పుడు నాకైతే చాలా క్లారిటీ వస్తుంది.
ఆ తర్వాత సార్ ఒక్క నిమిషం సార్, ఛార్జర్ ఒకసారి ఛార్జింగ్ సార్. అంటే నాకు మార్నింగ్ రోజు కూడా ఈ మెడిటేషన్ చేస్తున్నాను సార్. అంటే మీరు చెప్పక మునుపు కూడా ఒక 1 year నుంచి కూడా ఈ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది కదా, గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నాను. చేసేటప్పుడు నాకు బాగానే ఉంటుంది. అయితే మీరు దీంట్లో ఒక ప్రసంగంలో ఏం చెప్పారంటే దేని మీదైనా ఆధారపడటం వల్ల అది అలవాటు అయిపోతుంది అని మీరు చెప్పారు. అయితే అప్పటి నుంచి నాకు డౌట్, ఆ గైడెడ్ మెడిటేషన్ చెయ్యాలా రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు, లేకపోతే ఏదైనా ఇప్పుడు కృష్ణాజీ గారు చెప్పే పద్ధతి ఏమైనా ఉందా? అంటే గైడెడ్ మెడిటేషన్ అంటే ఏం చేస్తున్నారు మీరు? సార్ గైడెడ్ మెడిటేషన్ ఐ మీన్ యూట్యూబ్ లో గానీ మనము అప్పుడు ఏమవుతుంది సార్ అంటే వాళ్ళు వాయిస్ చెప్తా ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు సార్. మనం దాన్ని బట్టి మనం రిలాక్స్ కావడము, కళ్ళు మూసుకోవడము, బ్రీత్ మీద అబ్జర్వ్ చేయడం అట్లా ఉంటుంది సార్. అంటే వాళ్ళు కరెక్ట్ అనండి ప్రసాద్ గారు? డిస్కనెక్ట్ ఏమన్నా అయ్యారేమో. అంటే అదే సార్, గైడెడ్ మెడిటేషన్ అంటే సంబడి ఈస్ గైడింగ్ యూ త్రూ వాయిస్ అండ్ త్రూ మ్యూజిక్ సార్. లేదా అంటే అతను ఏదైనా ఒక గురువు గారి దగ్గర తీసుకున్న ఒక పద్ధతి తీసుకొని ఆ పద్ధతిలో చేస్తున్నారా అని. జనరల్ గా మన గైడెడ్ మెడిటేషన్ అంటే మన యూట్యూబ్ లో కొన్ని వేల సైట్స్ ఉన్నాయి సార్. వాళ్ళు దే విల్ గైడ్ యూ త్రూ ద మెడిటేషన్ అనమాట. అదొక పద్ధతి. మీరు అన్నట్టే ఇంకోటి గురుగారి దగ్గర ఆ పద్ధతి. బట్ అది మరి ఆయన లైన్ లో లేనట్టున్నాడు ప్రసాద్ గారు. నమస్తే అరే రామకృష్ణ గారు. హలో, నమస్తే అండి. సౌండ్ సార్ తక్కువ వస్తుంది దానివల్ల. ఆయన వెళ్ళిపోయారా? కనబడలేదు. అంటే ఇందాక ఛార్జ్ అయిపోయింది అన్నారు కదా సార్, సో దాని వల్ల ఏమన్నా మరి డిస్కనెక్ట్ అయిండొచ్చు, మళ్ళీ జాయిన్ అవుతారు. సార్ నేను అంటే గత 3 months నుంచి మీ వీడియోస్ కానీ రిట్రీట్ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది సార్, అంటే ఒక పరిపూర్ణ ఆనందము, ఆనందం కంటే ముఖ్యంగా ఒక పీస్ ఆఫ్ మైండ్, ఆ రన్నింగ్ కమెంటరీ, మెంటల్ నాయిస్ లేకుండా ఆ స్టేజ్ కి మాత్రం రాగలిగాను సార్. దానికి ఎంతో కృతజ్ఞతలు మీకు. మీరే కనుక్కున్నారు. ఓకే. అంటే అంత ఈజీగా రాలేదు సార్, చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అంటే అసలు లాక్డౌన్ పీరియడ్ నాకు ఒక పెద్ద గొప్ప అవకాశంగా కనబడింది సార్. నాకు ఆ స్ట్రగుల్ నుంచి, ఆ సఫరింగ్ లో నుంచి నేర్చుకున్నాను సార్ నా ఒరిజినల్ గా. యాక్చువల్లీ నేను లాక్డౌన్ పీరియడ్ చాలా మందికి బ్లెస్సింగ్ ఇచ్చింది. అదే సార్, యాక్చువల్లీ నేను ఈ రోజు మీటింగ్ రావద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ననే అనుకున్నాను ఇంకా నాకు ఏ క్వశ్చన్స్ లేవు, అన్ని అర్థమైపోయాయి, ఇంకా జస్ట్ వాచ్ చేయడమే, లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడమే అనుకున్నాను. బట్ మళ్ళీ అనిపించింది ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుందామని వచ్చాను సార్ ఇవాళ. అంటే అది మీరు అన్నట్టు ఎస్పెషల్లీ మీరు వాట్ ఈజ్ అన్న వీడియో లో ఏమంటారంటే సార్, మీరు దుఃఖం ఉంటే దుఃఖంలో ఉండండి, భయంలో ఉంటే భయంలో ఉండండి, ఎక్కడికి పారిపోవద్దు, ఏ దాని మీద చూడొద్దు, దాన్నే పట్టుకుని కూర్చోండి, అప్పుడు అది విడుదల అవుతుందని చెప్పారు. అది చెప్పారు అంటే అది వినడానికి ఈజీగానే ఉంది, కానీ అది చేస్తున్నప్పుడు మాత్రం ఒక ట్రెమండస్ ఎనర్జీ అవసరం సార్. అంటే ఈ విషయంలో 2 ఉన్నాయి కృష్ణ గారు సార్. అంటే when we stay with what is, when we are confronted with it, whether it is fear or sorrow or whatever it is, but what is, ఎప్పుడైతే మనం దాన్ని కన్ఫ్రంట్ అయ్యి దాన్ని ఎదుర్కొంటూ ఉంది దాంతోనే ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక పెద్ద
క్రైసిస్ లాగా అన్నమాట. ఇప్పుడు ఒక ఫియర్ వచ్చింది అనుకోండి, అది ఒక పెద్ద క్రైసిస్. అప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం జనరల్ గా ఫిజికల్ లైఫ్ లో? ఆ క్రైసిస్ ని మనం తప్పకుండా అటెండ్ అవ్వాలి కదా సార్. ఆ క్రైసిస్ లో, అంటే ఆ క్రైసిస్ నుంచి పారిపోవడం వల్ల ఏం అవ్వదు కదా, కానీ దాన్ని ఇట్ డిమాండ్స్ యువర్ అటెన్షన్ కదా. క్రైసిస్ డిమాండ్స్ యువర్ అటెన్షన్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సైకలాజికల్ క్రైసిస్, అది ఫియర్ అనేది మామూలుగా ఒక జ్ఞాపకాల నుంచో లేదా భవిష్యత్ ఆలోచనల నుంచో పుట్టింది అనమాట అది. అయితే అది చాలా ఆందోళన కలిగిస్తుంది మనసులో. కాబట్టి దాన్ని మర్చిపోవడానికి మనం ప్రయత్నిస్తాం, లేదా దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం, లేదా దాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో అనేక సాధనాలను ఉపయోగించుకుంటాం, ఎన్నో విషయాల మీద ఆధారపడతాం. ఆధారపడే విషయాలు మళ్ళీ బంధ కారణం అవుతాయి. సో మళ్ళీ ఫియర్ దాని నుంచి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, నేను ఆధారపడను, తప్పించుకోను, మర్చిపోవడానికి ప్రయత్నించను, అసలు ఏంటి ఫియర్, నేను కన్ఫ్రాంట్ అవుతానని మీరు ఒక ఆ క్రైసిస్ ని కన్ఫ్రాంట్ అయ్యారు. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక విషయం, ఏదైనా ఒకటి ఫైర్ యాక్సిడెంట్ మీ ఇంట్లోనే ఒక మూల జరిగింది, మీరు చాలా వీక్ గా ఉన్నారు, అసలు లేవలేకపోతున్నారు, అసలు మంచం దిగాలంటే కూడా ఎవరో సపోర్ట్ కావాలి, అంత వీక్నెస్ ఉంది, సిక్ అయ్యారు కొద్ది రోజులుగా, ఇంట్లో ఎవరు లేరు, కానీ మీకు ఆ వేడి, ఆ పొగ అది తెలుస్తుంది. తెలగానే ఏంటిది అనేసి గౌకమని లేచి వెళ్ళారు, కేకలేశారు, అది ఆపడానికి ప్రయత్నం చేశారు. సో ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ క్రైసిస్ ని మీట్ అవ్వడానికి ఒక డిమాండ్ లో అది ఆటోమేటిక్ గా బలం అనేది, శక్తి అనేది శరీరంలో పుట్టింది. అలాగే మీరు ఆ క్రైసిస్ ని, అంటే వాట్ ఈజ్ అనేది ఒక పెద్ద క్రైసిస్, అది ఒక భయానకమైన విషయం, అది అందులోంచి పారిపోవడానికి మనసు ఇష్టపడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఫేస్ చేశారో, ఆ ఫేసింగ్ లోనే ఎనర్జీ వస్తుంది అనమాట. నాట్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎనర్జీ టు ఫేస్, బట్ ద మూమెంట్ యూ ఫేస్, the energy is created automatically. It emerges, it comes from you. అది చూడటంలోనే ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. సో దట్ ఎనర్జీ will deal with that what is. అయితే అది ముందు దాన్ని నేను అలా చూడలేనేమో, ఉండలేనేమో అని మనసు చెప్పుకొని వెంటనే అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పుడైతే చూడటం అనేది మొదలు పెట్టారో మీరు, ఎనర్జీ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది, ఎనర్జీ డీల్ చేస్తుంది, ఎనర్జీ మీరైపోతారు. తర్వాత ఫియరే ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అవును అవును సార్. చిన్న పాయింట్ సార్, డాక్టర్ గారు చెప్పండి సార్. రామకృష్ణ వినపడుతుంది? వినిపిస్తుంది సార్. ఇప్పుడు డాక్టర్ మన కృష్ణ గారు అన్నట్టు వాట్ ఈజ్ ఎప్పుడంటే ఆ పెయిన్ ఏదైతే ఉన్నదో ఆ ఇంటెన్సిటీలో చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టు మనసు ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఇప్పుడు నవే డేస్ ఒక మెడిసిన్ తీసుకుంటారు, దాంతో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ ఈ దాన్ని ఎట్లా అనేటటువంటిది ఒక్కసారి మీరు అది డాక్టర్ గా కూడా ఒక్కసారి చెప్తారా? చాలా 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 సఫరింగ్ తో ఉంటాడు, పెయిన్ తో ఉంటాడు, కానీ ఒక టాబ్లెట్ వేసుకోవాలేమో మోడర్న్ లైఫ్ లో అనే భావన ఒకటి వస్తుందండి. సైకలాజికల్ పెయిన్ ఆర్ ఫిజికల్ పెయిన్? సైకలాజికల్ పెయిన్ కాదు, సైకలాజికల్ గానే లోపల మనం ఎప్పుడైతే ఆ క్రైసిస్ తో ఉన్నామో అది ఇంటెన్సిఫికేషన్ అయినప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, భయం ఉంటుంది. అయినా కూడా అక్కడ మనం ఉండడం అనేటటువంటిది ఏమవుతుందంటే, ఒక పిల్లు వేసి తగ్గిస్తాడేమో దాని ఇంటెన్సిటీ మనిషి. అదే కదా మనిషి చేస్తున్న ప్రయత్నం వల్ల, అదే కదా. అదే అండి, అదే అక్కడ దీన్ని ఎలాగ మనం ఇంకోటి చెప్పడానికి కూడా నాకు కొద్దిగా సంశయిస్తున్నా. ఆ పెయిన్ తో ఉండాలి అనేటప్పటికీ ఎంతవరకు భరిస్తాడు అనేటటువంటి అంశంతో పెద్ద సమస్యగానే ఉంది ఇది. అంటే ఇక్కడ దేర్ ఇస్ ఏ వే అండి, ఉన్నది ఒక మార్గం ఉంది.
ఏంటంటే ది మైండ్ మస్ట్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఏంటంటే ఈ క్లారిటీ కానీ మనసుకు వచ్చిందంటే వాటితో ఉండగలదు. క్లారిటీ లేకే ఏం చేస్తుందంటే అది దానికి తెలిసిన మార్గాల్లో పలాయనం చేస్తుంది. ఏది టేక్స్ ఏ డ్రింక్ ఆర్ ఎ పిల్ ఆర్ సెక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో దాన్ని ఉపశమనం చేసుకొని దాని నుంచి అది ఆ ఉధృతి తగ్గించుకొని దానికి ఆ క్షణకాలం మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల ఏమవుతుంది ఇది మైండ్ చూడాలి. బికాజ్ ఇట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ ది మైండ్, విల్, ది ఐ. సో దీనివల్ల ఏమవుతుంది, తిరిగి 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 మళ్ళీ ఆ ప్రయత్నాల మీదే ఆధారపడాలి. ఆ ప్రయత్నాలు అలవాటు అవుతాయి, తర్వాత అవి దానికి బానిసలు అవుతారు. ఆ అలవాటే వాడిని ఆక్రమిస్తుంది. తర్వాత అలవాటులోనే ఆధారపడవలసి వస్తుంది. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు. అది అలవాటు పడటం వల్ల మళ్ళీ అదేమవుతుందంటే తిరిగి అది బంధకారణం అవుతుంది. మాటికి ఆ అలవాటు దొరకలేదు అనుకోండి. ఇప్పుడు నవే డేస్ డ్రింక్ అలవాటు పట్టాడు ఒకడు ఈ పెయిన్ మర్చిపోవడానికి. కరోనా వచ్చింది, రెక్కర్ షాప్స్ లో దొరకడం లేదు, మనకు అంత స్తోమత లేదు కొనుక్కోవడానికి. సో అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు దాని మీద ఆధారపడటం వల్ల ఏమైందంటే ఆయనకి మరింత బాధ, మరింత కష్టం కలిగింది. ఎందుకంటే దారి దొరకడం లేదు, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. సో వాట్ ఈస్ అనేటువంటిది ది వన్ థింగ్ వన్ మస్ట్ రియలైజ్, దేర్ ఈస్ నో ఎస్కేప్, దిట్ ఈస్ ది ట్రూత్, బట్ వీఆర్ ఎస్కేపింగ్. సో ఎస్కేప్ అవ్వడానికి వీలు లేనిది మనం ఎస్కేప్ అవుతున్నాము, అది మనం చూడవలసిన సత్యం. ఎస్కేప్ అయితే ఏమవుతుంది, దెర్ ఇస్ నో ఎస్కేప్ కదా, దట్ ఈస్ ది ట్రూత్ కదా. సో అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దట్ పాయింట్, దెర్ ఇస్ నో ఎస్కేప్. సో అది ఎలా వస్తుంది, అప్పుడు మళ్ళీ ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఈ బాధతో నేను ఎలా ఉండగలను, ఇవే క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ అతను ఏదో ఇంకో మార్గం ఆలోచించాలి, మళ్ళీ ఆ మార్గం నుంచి మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ ఈ పెయిన్ లోకే రావాలి. సో ఎస్కేపే లేదు దానికి. ఎస్కేప్ లేనప్పుడు మీరేం చేస్తారు, అసలు దాని నుంచి పరిగెట్టి పారిపోయే విషయమే కాదు అది, దట్ ఈస్ ది ట్రూత్. అప్పుడు మీరేం చేస్తారు, దాంతో ఉండక తప్పదు, దాని ఏంటో అర్థం చేసుకోక తప్పదు. ఇప్పుడు సహజీవనం చేస్తున్నామండి, నా భార్య చాలా పెయిన్ ఇస్తుంది. ఆ పెయిన్ తగ్గించుకోవడానికి నేను ఆవిడని మాటలు పెట్టడము, లేకపోతే బయటికి వెళ్ళిపోవడము, లేకపోతే ఆవిడ కావాల్సినవి ఇవ్వడము, ఆవిడ బాధ పెట్టకుండా ఉండడము, ఎలాగో మేనేజ్ చేస్తున్నాను నాకు పెయిన్ రాకుండా ఉండడానికి. ఎంతకాలం మేనేజ్ చేస్తాను? నాకు పెయిన్ రాకుండా ఉండటం అనేది నా తత్వంలోంచి పోగొట్టుకోవాలి. అప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతుందో నాకు ప్రధానం కాదు. అంతవరకు నాకు ప్రధానమైంది అంటే నేనే కదా కారణం. ఆవిడ యొక్క మాటలకి ప్రభావితం అవ్వడం అనేది నేను ఉండబట్టి ప్రభావితం అవుతున్నాను. నేనే లేకపోతే ప్రభావితం అవ్వను కదా. కాబట్టి సొల్యూషన్ ఏంటి, డిసల్యూషన్ ఏంటి, నేను అనేది లేకపోవడం. సొల్యూషన్ ఏంటి, ఆవిడని సంతృప్తి పరిచి ఆవిడని ఎక్కువ మాట్లాడనీయకుండా చేయడం, అది సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఎంతకాలం చేస్తారు మీరు? ఎంత సొల్యూషన్ చేసినా ఏదో కారణం పెట్టుకొని మళ్ళీ సాధించడం మొదలవుతుంది. కాబట్టి డిసల్యూషన్ ఏంటి, నేను అనేది అర్థం చేసుకోవాలి. అంటే నేను హర్ట్ అవ్వకుండా ఉండగలగాలి. నేను ఎందుకు హర్ట్ అవుతున్నాను, నాకు ఎందుకు పెయిన్ వస్తుంది అని నాలోకి నేను అన్వేషణ చేసి ఆ వాట్ ఈస్ తో ఉండగలగాలి. అప్పుడు వాట్ ఈస్ తన స్టోరీ చెప్తుంది, ఎందుకు హర్ట్ అవుతున్నారు, ఎందుకు మీలో ఇమేజెస్ ఉన్నాయి, ఎందుకు నేననే భావం ఉంది, ఎందుకు ఇష్టాలు, ప్లెషరు, ఈ పెయిన్ అనేవి రెండు మనలోని వెళ్తున్నాయి, ఏంటి అసలు నేను ఎందుకు బాధ అనేది నేను ఎందుకు కలుగుతుంది నాలో, నేనేంటి అసలు అనే క్వశ్చన్ లోకి వెళ్ళి నిలబడతాడు. ఆ క్వశ్చన్ లోకి నిలబడ్డా వాట్ ఈస్. అంతవరకు ఆ నేను అర్థం కాదనమాట. ఆ పెయిన్ నుంచే నేను అర్థమవుతుంది. ఆ పెయినే నేను అర్థం చేసుకోవడానికి ఒక దారి, ఒక వే అన్నమాట. సో అన్లెస్ దట్ పెయిన్ is not there, how can one understand oneself completely, totally, and go beyond that? Suffering is the key. Yeah. Suffering is the key. So suffering is the blessing. Yeah. But we are avoiding always that blessing. We depend on some pleasures.
సార్ రామకృష్ణ గారు, నేను ప్రసాద్ అండి. ఇందాక ఛార్జింగ్ అయిపోయింది, సారీ సార్. పర్లేదు సార్ ప్రసాద్ గారా? అవును సార్, అదే మీకు డౌట్ అడుగుతున్నాను, ఛార్జింగ్ అయిపోయింది. ఓ అదే అనుకున్నాను, మీరు ఛార్జర్ లేదు అంటున్నారు కదా. అవును సార్. సార్ అదే నేను క్వశ్చన్ వేశాను కదా, అదే నేను మార్నింగ్ మెడిటేషన్ చేసి వెళ్తున్నాను సార్, అదే గైడెడ్ మెడిటేషన్. అంటే గైడెడ్ మెడిటేషన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే గైడెడ్ మెడిటేషన్ అంటే వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే, అంటే డాక్టర్ కృష్ణ గారు చెప్పారు. అదే సరే. తర్వాత దానికి మ్యూజిక్ ప్లే అవుతుంది, దానివల్ల రిలాక్స్ గా ఫీల్ అవుతాము. దానివల్ల ఏంటంటే ఆఫీస్ లో కొంచెం రిలాక్స్ గా పని చేసుకోగలుగుతున్నాను సార్. ఒకవేళ చేయలేదు అనుకోండి సార్, చేయలేకపోతే ఆ రోజు చాలా డిస్టర్బ్ గా ఉంటుంది అన్నమాట. అంటే దాని మీద నేను పూర్తిగా ఆధారపడ్డాను. ఆ తర్వాత మీ తాలూకా టీచింగ్స్, కృష్ణాజీ గారు టీచింగ్స్ విన్న తర్వాత ఇది చేయొచ్చా చేయకూడదా అనేది నాలో ఒక డౌట్ వస్తుంది సార్. అంటే చెయ్యొచ్చా చేయకూడదా అనేది కాకుండా అవసరం లేదా అనేది చూడండి. నేను చెయ్యమని చెయ్యొద్దని చెప్పటం లేదు, వెదర్ ఇట్ ఈస్ నెసెసరీ ఆర్ నాట్ నెసెసరీ. ఇప్పుడు చూడండి, ఒక పిల్లడు ఏడుస్తుంటాడు, పిల్లడికి కావాల్సింది ఇచ్చి జోలపాట పాడి ఆడికి తినవలసినవి ఇచ్చి ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తే సైలెంట్ అవుతాడా? అవుతాడు. అదే సెల్ఫ్ అన్నమాట. ఈ సెల్ఫ్ ఏం చేస్తుందంటే ఈ గైడెడ్ మెడిటేషన్ లేకపోతే మంచి సంగీతము లేకపోతే మరేదో విని ఉదయం పూట ఒకలాంటి శాంతాన్ని పొందుతుంది. తప్పకుండా ఆ శాంతం, ఒక శాంత స్థితిలో ఒక నిశ్శబ్దం, ఒకలాంటి సౌమ్య స్థితి వస్తాయి, రావని కాదు. అయితే ఏంటది? బికాస్ అది ఒక దాని మీద ఆధారపడి తెచ్చుకున్నది, కానీ అది సహజంగా వచ్చింది కాదు. అయితే అది ఏమవుతుందంటే దాని మీద మళ్ళీ ఆధారపడాల్సి ఆధారపడవలసి వస్తుంది. ఆధారపడకపోయిన రోజుని మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ అది కంప్లీట్ గా ఏమవుతుందంటే ఒక అవసరం కింద మారిపోతుంది. అది ఆ అవసరం నిరంతరం ఒక ఏంటంటే అలవాటు, అవసరం అనేవి ఏం చేస్తాయంటే మనిషిని యాంత్రికత్వంలోకి తోసేస్తాయి. కానీ రాను ఏమవుతుందంటే కొన్నాళ్ళు చేసిన తర్వాత మీరు చేస్తూ ఉండగా ఆ మొదట పొందినటువంటి నిశ్శబ్దం, ఆనందం కొన్నాళ్ళు అయిన తర్వాత ఉండదు. ఎందుకంటే అది కూడా ఏవో ఆలోచనల మధ్యలో వచ్చేస్తుంటాయి. ఏదో ఒకటి మళ్ళీ నిన్నటివో రేపు చేయవలసిన పనులు గుర్తుకు వస్తుంటాయి, ఏదో ఒక బాధ గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆ సమయంలో కూడా కొంత ప్రశాంతత దెబ్బతినే అవకాశం, కొంత యాంత్రికత్వం అయిన తర్వాత వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే యాంత్రికత్వంలో మనస్సు కొంత సైలెంట్ అవ్వచ్చు. ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ఏ మంత్ర ఫర్ సెవరల్ టైమ్స్, సో ద మైండ్ మే బికమ్ డల్. సో డల్నెస్ ఈజ్ నాట్ పీస్. అలాగే ఇక్కడ కూడా మనం ఆధారపడడం వల్ల డల్ అవుతుంది మైండ్, బట్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ సైలెన్స్. సో అందుకని ఈ రణగుణ ధ్వని చేసేటువంటి సెల్ఫ్ ఉంది కదా, ఈ సెల్ఫ్ అనేది అర్థమైతే దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ మెడిటేషన్. అంటే యాక్చువల్ గా మెడిటేషన్ అనేది ఒకరు చేసేది కాదు, అంటే మెడిటేటర్ చేసేది కాదు. మెడిటేటర్ లేకపోతే జరిగేది మెడిటేషన్. ఈ మెడిటేటరే సెల్ఫ్. కాబట్టి ఈ సెల్ఫ్ ని అండర్స్టాండ్ చేసుకున్నంతసేపు, అంటే ఎక్కువ ఎంతెంత అర్థం చేసుకుంటామో అంతంత నిజంగా నిశ్శబ్దం అనేది మనలో సంభవిస్తుంది అన్నమాట. ఆ నిశ్శబ్దంలోనే ధ్యానం సంభవిస్తుంది. కానీ ధ్యానం అనేది ఒక ప్రక్రియగా మనం పెట్టుకున్నట్టయితే ఆ ప్రక్రియ వల్ల వచ్చే నిశ్శబ్దం కాదు, అది ఒక క్రియేటెడ్ సైలెన్స్. అది ఇట్ వోంట్ స్టాండ్ ఆ సైలెన్స్. అందుకనే కొంతసేపు ఉండిపోయేది, లేకపోతే అసలు లేకపోయేది, ఆధారపడేది, యాంత్రికత్వాన్ని తీసుకునేది అవుతుంది ఆ నిశ్శబ్దం. కాబట్టి నిజమైన నిశ్శబ్దము అనేది ఎంటర్ అవ్వాలంటే, సో దట్ ఏంటంటే నథింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ సైలెన్స్ అన్నమాట. నథింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ బాస్, యువర్ వర్క్, యువర్ ఫ్యామిలీ, your consequences, your incidents of life, and everything
సో ఏది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని ఒక తత్వం మీకు వస్తుంది సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఏది ప్రభావితం చేయలేకపోవడం వల్ల ఆ నిశ్శబ్దం అన్నిటినీ ప్రభావితం చేయగలుగుతుంది. అది దేని వల్ల ప్రభావితం కాదు. అలాంటి ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం సెల్ఫ్ అండర్స్టాండింగ్ వల్ల వస్తుంది అనమాట. అయితే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది కష్టమైన పనే, సులువైనది కాదు. కానీ కష్టమా సులువా అనేది కాదు అక్కడ కావాల్సింది. అయితే ఇదే కదా సత్యమైనది, దీని మీదే ఆధారపడి ఉంది కదా నిశ్శబ్దం అనేది. అసలు సెల్ఫ్ అనేదే గోల కదా, నేననేదే గోల. సో నేను లేకపోతే గోల లేదు, నేనుంటే గోల ఉంది, శబ్దం ఉంది. సో ఆ నేననేది ఏంటి అనేటువంటిది డైలీ లైఫ్ లో, రిలేషన్షిప్ లో మీరు అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఆ క్లారిటీ వస్తుంది. రెండోది, మీరు ఒకవేళ మెడిటేషన్ చేయాలనుకుంటే ఒక అరగంట సేపు, పావు గంట సేపు మార్నింగ్ మీరు కూర్చోండి, పర్వాలేదు. కానీ మ్యూజిక్ లేకపోతే మరేదో అవసరం లేదు. యాక్చువల్గా మీరు కూర్చొని యూ జస్ట్ వాచ్ యువర్ థాట్స్, వాట్ థాట్స్ ఆర్ కమింగ్ ఇన్ యూ అండ్ హౌ దే ఆర్ గోయింగ్, యాజ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అట్ ది బ్యాంక్ ఆఫ్ గ్యాంజెస్, గంగా నది ఒడ్డుని మీరు కూర్చున్నారు. అందులోంచి శవాలు తేలిపోతున్నాయి, ఆ తర్వాత నిర్మల జలం వచ్చింది, ఆ తర్వాత పువ్వులు వచ్చాయి, ఆ తర్వాత అశుద్ధం వెళ్ళింది, మళ్ళీ నిర్మల జలం వచ్చింది, తర్వాత చెత్తా చెదారం వచ్చింది, మళ్ళీ నిర్మల జలం వచ్చింది. దేన్ని కావాలనుకుంటే అది వస్తుందా, ఆగిపోతుందా? ఏది వద్దనుకుంటే అది ఆగిపోతుందా? కావాలనుకున్నది రాదు, వద్దనేది ఆగదు. ఆ నదిలోంచి అన్నీ వెళ్ళిపోతుంటాయి. అందుకే వద్దు, కాదు, ఇది మంచిది, చెడ్డది, ఇలాంటి ఆలోచనలు నాకెప్పుడు ఎందుకు వస్తున్నాయి, నాకెందుకు రాలేదు అనే విషయాలు లేకుండా జస్ట్ మీరు వాచ్ చేయండి అంతే. ఏం వస్తున్నాయో ఏం పోతున్నాయో వాచ్ చేయండి అంతే. అలా వాచింగ్ లో ఏమవుతుందంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వకపోవడం వల్ల వేరే ఆలోచనతో ఇంటర్ఫియర్ అవుతున్నారు కదా. సో ఆలోచనతో ఇంటర్ఫియర్ అవ్వకుండా మీరు ఆగిపోయి కేవలం చూస్తున్నారు. ఏ రకంగా కూడా జోక్యం లేకుండా చూస్తున్నారు, ఉదాసీనంగా చూస్తున్నారు, దాన్ని ఖండించకుండా ఒప్పుకోకుండా చూస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆలోచన అలా నడుస్తూ ఆగిపోతుంది అన్నమాట. అంటే కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. అయితే మళ్ళీ ఆలోచన రావచ్చు, మళ్ళీ చూడండి. ఇది ఎప్పుడైతే మీరు దాన్ని కలుగు చేసుకోలేదో, జోక్యం చేసుకోలేదో, ఎంతో కాలం ఆలోచన మనుగడలో ఉండదు, అది కొనసాగదు అన్నమాట, ఆగిపోతుంది. ఇది సహజంగా వచ్చే నిశ్శబ్దం. అంటే ఎంత బాగా మీరు చూడగలుగుతారో రోజును, రెసిస్టెన్స్ లేకుండా, ఏ రకమైన యాక్సెప్టెన్స్ లేకుండా, కండెమినేషన్ లేకుండా. అలాగే మీకు ఆ టైంలో పక్షుల శబ్దం వినొచ్చు, మీరు బజార్ నుంచి ఎవరు కేకలు వేసుకుని వెళ్తుండడం కనిపించవచ్చు, లేదా ఇంట్లో గిన్నెలు చప్పుడు అవ్వచ్చు, లేదా మరేదైనా చప్పుళ్ళు అవ్వచ్చు. సో దేన్ని రెసిస్టెన్స్ లేకుండా వినండి, అన్నీ వినండి, ఆలోచనలు కూడా వినండి, గమనించండి. సో కేవలం మీ దాంట్లో ఏ రకంగా ఇంటర్ఫియర్ అవ్వద్దు. అలా గమనించడంలో ఒక నిశ్శబ్దం అనేది తప్పకుండా కలుగుతుంది అన్నమాట. ఇది మీరు చేయండి, ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ. అలా చేస్తూ బాంధవ్యాల్లో కూడా మీ రియాక్షన్స్ ఏంటో, మీలో ఏం జరుగుతుందో ప్రతిదీ గమనించండి. సెల్ఫ్ అండర్స్టాండింగ్ లోకి వెళ్తే అప్పుడు తప్పకుండా ఆ నిశ్శబ్దం అనేది ఏంటి అనేది అది దానికదే సంభవిస్తుంది అన్నమాట. మీరు అది తెలుసుకునేది కాదు, అది సంభవించేది. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.